భారతీయ నాగరిక సురక్షా సంహిత అన్నది అది పూర్తిగా చట్టం ఏ చట్టం అయితే ఉందో ఆ చట్టాన్ని ఎందుకు నిర్దేశించారో దాని యొక్క మీనింగ్ రావట్లేదు ఒకటి. ఇంకోటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దాన్ని భారతీయ సాక్ష్య అధినియమం అని పెట్టారు. అధినియమం అంటే తెలుగులో చట్టం, భారతీయ అంటే ఇండియా, సాక్ష్య అంటే ఎవిడెన్స్. ఇది కొంత మటుకు పర్లేదు. సో ఇవి చట్టాలు. వీటిని ఏం చేశారు, వీటిని స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేశాక స్టాండింగ్ కమిటీ వారు రికమెండేషన్స్ ఇచ్చాక దీన్ని 12 డిసెంబర్ 2023న దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 12 డిసెంబర్ 2023 నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టి 20 డిసెంబర్ 2023 నాడు పార్లమెంట్లో చట్టం పాస్ చేశారు. లోక్సభలో పాస్ చేశారు. ఏ విధంగా పాస్ చేశారంటే సుమారు 125 మంది ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులని సస్పెండ్ చేసేసి సభలో లేకుండా చేసి ఏకపక్షంగా మోజువాణి ఓటుతోటి లోక్సభలో 20 డిసెంబర్ 2023 నాడు ఈ చట్టాలు 3 చట్టాలని లోక్సభలో పాస్ చేసినారు. 21 డిసెంబర్ 2023 నాడు రాజ్యసభలో పాస్ అయింది. 21 డిసెంబర్ 2023 నాడు రాజ్యసభలో పాస్ అయింది. 25 డిసెంబర్ నాడు రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేశారు. 25 డిసెంబర్ 2023 నాడు రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేశారు దీని మీద. అదే రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ట్రాడినరీ గెజెట్ లోపల ఇది ప్రచురితం అయిపోయింది. చట్టాలు అమల్లోకి వచ్చినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ట్రాడినరీ గెజెట్లో 25 డిసెంబర్ నాడే రాష్ట్రపతి గారు ఏ రోజైతే ఆమోద ముద్ర వేశారో అదే రోజు ఇది గెజెట్ పబ్లికేషన్ కూడా చేయడం జరిగింది. అంటే 20 నుంచి 25 లోపల అంటే 20, 21, 22, 23, 6 రోజుల లోపల 3 చట్టాలు చుట్టేశారు శుభ్రంగా. సో ఇది ఈ చట్టాలు తేవడం వెనుకున్న పూర్వాపరాలు, బ్యాక్గ్రౌండ్. సో ఈ కారణాలు ఏం చెప్పారు, ఒకటేమో బ్రిటిష్ నాటి కాలం చట్టాలు కాబట్టి మారవాలన్నారు. పోనీ మార్చారా పూర్తిగా? ఇప్పుడున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చారా అంటే దాని ఆన్సరు, జవాబు లేదు, కాదు అనేది వస్తుంది. మాలాంటి అడ్వకేట్స్ కానీ, సమాజం గురించి ఆలోచించే మీలాంటి వారు కానీ, ఇంకా బయట ఉన్న ఇంకా వేరే ఇతర సెక్షన్స్ కానీ ఎవరైనా కూడా అనుగుణంగా మార్చలేదనే సమాధానం వస్తుంది. ఇంకో చట్టం ఇంకోటి ఏం చేశారంటే టెక్నాలజీ, సాంకేతికత బాగా అభివృద్ధి చెందింది భారతదేశంలో. చేసిన వాడు ఎప్పుడో పాపం పెరంబదూరులో టెర్రరిస్ట్ యాక్ట్లో చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మేమే చేసిన టెక్నాలజీ అంతా డెవలప్ చేసిందంతా మేమే అని. సరే, ఎవరు చేస్తే ఏంది, భారతదేశం డెవలప్మెంట్ అన్నది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఏ పార్టీకి అధికారంలో ఉన్నా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఒకడు వచ్చి చేసేది లేదు, ఒకడు వచ్చి ఆపేది లేదు. సరే, సాంకేతిక అభివృద్ధిని అనుగుణంగా చట్టాలు మారవలసిన అవసరం ఉందన్నారు. అందులో కొంత మటుకు వారు సఫలీకృతమైన అని చెప్పక తప్పదు. కానీ అది కూడా పూర్తిగా ఇప్పుడున్న దానివల్ల వచ్చే దుష్పరిణామాలని పరిగణలోకి తీసుకోలేదన్నది నా అభిప్రాయం. అది నేను మీకు ఇప్పుడు చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఇప్పుడు దీనివల్ల వచ్చే లాభం కంటే ఎక్కువ నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక అడ్వకేట్గా, సీనియర్ అడ్వకేట్గా నాకున్న నిర్దిష్టమైన అభిప్రాయం ఏంటంటే ఈ టెక్నాలజీని ఏదైతే మనం ఇందులో వాడుకుంటున్నామో, కొత్త చట్టాలలో పొందుపరిచినామో, దాని ఉద్దేశం ఏంటిది, త్వరితగతిన మారుతున్న టెక్నాలజీ సాంకేతికతని దానికి ఆ స్పీడ్కు అనుగుణంగా చట్టంలో మార్పులు తేవాలన్నది వాళ్ళ అభిప్రాయం. అది తెచ్చారు. కానీ దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. అది ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, అవకాశాలు ఎట్లా ఉన్నది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం ఒక్కొక్క చట్టాన్ని సాధ్యమైనంత మటుకు, ఎందుకంటే నాకు చెప్పారు ఇక్కడ చాలామంది
ఐఎన్టీయూసీ వారు ఏఐటీసీ బాధ్యులు ఉన్నారని, తర్వాత ఇంకా సామాజిక విప్లవకారులు ఉన్నారు, సమాజం గురించి ఆలోచించే వారు ఉన్నారు. కాబట్టి నేను చట్టంలో వచ్చిన కొత్త సెక్షన్స్ మార్పులు చెప్పుకుంటూ మీకు పొద్దున్న లేస్తే మీరు మీకు సంబంధించిన వారు ఎదుర్కొనే సమస్యలని ఏ విధంగా పరిష్కార మార్గం చూపడానికి మీకు వీలుంటుంది, ఏ విధంగా పరిష్కార మార్గం చూపడం అన్నది చట్టపరంగా మీకు సాధ్యపడుతుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అన్నది నేను మీకు సాధ్యమైనంత మటుకు నా శక్తి మేరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి విశదీకరిస్తాను. కొంచెం దయచేసి శ్రద్ధగా వినండి. ఇప్పుడు మొదటి చట్టం ఐపీసీ, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత 2023. మీకు అందరికీ తెలుసు, ఇండియన్ పీనల్ కోడ్లో మొత్తం 511 సెక్షన్లు ఉండేది. ఇండియన్ పీనల్ కోడ్లో మొత్తం 511 సెక్షన్లు ఉండేది. ఇప్పుడు ఆ సెక్షన్స్ 358కి కుదించారు. 358. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఉన్న సెక్షన్స్ మొత్తము 358. అంటే 511 సెక్షన్ల నుంచి వెళ్ళి ఇప్పుడు దాన్ని 358 సెక్షన్లకు కుదించారు. మరి 511 నుంచి వెళ్ళి 350 ఉంటే మరి మిగతా సెక్షన్లు ఏమయ్యాయి అన్న అనుమానం మీకు రావాలి కదా. అయితే అందులో ఏం చేశారంటే సెక్షన్ 5 నుంచి, పాత ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 5 నుంచి వెళ్ళి సెక్షన్ 52A వరకు అవి అన్న దాని కింద ఉండేది జనరల్ ఎక్స్ప్లెనేషన్స్, అంటే సామాన్యమైన విపులీకరణ. అంటే ఒక్కొక్క పదానికి ఏం అర్థం వస్తుంది ఆ చట్టంలో అని చెప్పడమే దాని ఆ సెక్షన్స్. జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే అది. సో ఏ పదం ఆ ఇండియన్ పీనల్ కోడ్లో ఏ పదానికి ఏ అర్థం తీసుకోవాలి, మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దాని అర్థం ఏంటిదన్నది చెప్పడమే జనరల్ ఎక్స్ప్లెనేషన్స్. సెక్షన్ 5 నుంచి 52A వరకు ఈ సెక్షన్స్ అన్నీ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, ఈ చట్టంలో భారతీయ న్యాయ సంహితలో ఈ అన్ని సెక్షన్స్ కూడా కలిపి ఒకటే సెక్షన్ 6 కింద పెట్టేశారు. ఈ అన్ని సెక్షన్స్ కలిపి ఒకటే సెక్షన్ 6 కింద జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ అని చెప్పేసి ఒకటే సెక్షన్ కింద అన్ని వరుస క్రమంలో అన్నీ రాశారు. అంటే 52 సెక్షన్లలో 51 సెక్షన్లు పోయినాయి. ఇక్కడ 51 సెక్షన్స్ ఇక్కడ పోయినాయి, అంటే తగ్గించారు. ఒకటే సెక్షన్ కింద పెట్టారు, సెక్షన్ 6 కింద పెట్టారు. కొత్త చట్టంలో సెక్షన్ 6 కింద పెట్టారు. తర్వాత కొన్ని సెక్షన్స్ పాత ఐపీసీలో ఉన్న, అంటే ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న కొన్ని సెక్షన్స్ని తొలగించారు. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో అవి లేవు. పాత చట్టంలో ఉన్న కొన్ని సెక్షన్స్ని, సుమారు 15 సెక్షన్స్ని ఈ చట్టంలో తొలగించారు. ఆ ఏ సెక్షన్ తొలగించారన్నది మీకు రాసుకుంటే రేపొద్దున మీకు కూడా సరైన అవగాహన ఉంటుంది. ఒకటి సెక్షన్ 14, సెక్షన్ 14, సెక్షన్ 50, సెక్షన్ 53 క్యాపిటల్ ఏ డాష్ క్యాపిటల్ ఏ 53A, సెక్షన్ 124A, సెక్షన్ 153A డబల్ ఏ క్యాపిటల్ డబల్ ఏ, సెక్షన్ 153AA, సెక్షన్ 264 నుంచి 267 వరకు, 264 నుంచి 267 వరకు. తర్వాత సెక్షన్ 310, సెక్షన్ 311, సెక్షన్ 377 మరియు సెక్షన్ 497. ఇవి ఐపీసీలో ఉన్న సెక్షన్స్ని ఇవి తొలగించారు. కొత్త చట్టంలో ఈ సెక్షన్స్ లేవు. మొత్తం 11 సెక్షన్స్ తొలగించారనమాట. ఈ తొలగించిన సెక్షన్లో ఏంటిది, సెక్షన్ 14 అంటే అది
సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేది. సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరు? గవర్నమెంట్ సర్వెంట్ అని చెప్పేది పబ్లిక్ సర్వెంట్ కాదు. మళ్ళీ పబ్లిక్ సర్వెంట్ సెక్షన్ 27 ఐపీసీ కింద ఉండే డెఫినేషను. సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ అన్న పదానికి అర్థం చెప్పేది సెక్షన్ 14. అది తీసేశారు. ఇప్పుడు అది అవసరం లేదనుకున్నారు, దానివల్ల ఉపయోగం లేదనుకున్నారు, తీసేశారు. తర్వాత సెక్షన్ 50. సెక్షన్ 50 కూడా ఏం లేదమ్మా. సెక్షన్ 50 అంటే సెక్షన్ అని రాశారు. సెక్షన్ అంటే ఏంటిది అంతే. 50లో ఉన్నది ఏంటంటే సెక్షన్ అంటే ఏంటిది, అది తీసేశారు. తర్వాత సెక్షన్ 53A అది కూడా తీసేశారు. అదేంటిది? అప్రాపరేట్ గవర్నమెంట్. 53A ఐపీసీ ఏం చెప్పేదంటే అప్రాపరేట్ గవర్నమెంట్ అంటే సంబంధిత ప్రభుత్వం అన్నమాట. సంబంధిత ప్రభుత్వం అది తీసేశారు. 53A కూడా తీసేశారు. తదుపరి 124A ఇది ముఖ్యం. 124A అంతకుముందు ఐపీసీలో ఇది ఏముండేది? సెడిషన్. దీన్ని ఈ అఫెన్స్ సెడిషన్. సెడిషన్ అంటే దేశద్రోహం. 124Aని రద్దు చేశారు. ఇది వట్టిగానే చేయలేదు. వాళ్ళేదో మన మీద, దేశం మీద, ప్రజల మీద ప్రేమ ఉండి చేయలేదు. 2014లోనే సుప్రీంకోర్టు చెప్పింది ఇది చట్ట విరుద్ధమైన సెక్షను, రాజద్రోహం అన్నట్టు. సెడిషన్ అంటే రాజద్రోహం. ఈ సెక్షన్ తప్పు. ఇది సెక్షను భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విరుద్ధం. ఈ సెక్షన్ని ప్రతి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దుర్వినియోగం చేస్తున్నాయి. కాబట్టి ఈ సెక్షన్ చెల్లనైనదని కొట్టేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఇక్కడ తీసేశారని సంతోషపడే లోపట్నే మళ్ళీ 153 సెక్షన్ కొత్త చట్టంలో పెట్టారు. ఇది దేశద్రోహం కేసు. ఇది అది రాజద్రోహం అయితే ఇది దేశద్రోహం. సరే 124A సెడిషన్ అనేది రద్దు చేశారు. చేసి అంతకంటే కఠినతరమైన చాలా ప్రతి యాక్ట్, ఈవెన్ మొబైల్ ఫోన్ ద్వారా సంపాదించి ఏమన్నా మాట్లాడినా, మొబైల్ ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టినా కూడా దీన్ని కూడా దేశద్రోహం కింద పరిగణించవచ్చు. ఇప్పుడు అంతకుముందు ఇది లేకుండే. ఇదంటే టెక్నాలజీని ఉపయోగించుకోవడం అన్నట్టు. టెక్నాలజీని ఇప్పుడు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు పాలకులు? ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు 124A కూడా తీసేశారు. తర్వాత 153AA కూడా తీసేశారు. ఇదేంటిదంటే ఒక ప్రొసెషన్లో, ఒక మాక్ డ్రిల్ ప్రదర్శనలో ఆర్మ్స్ అంటే ఆయుధాలు తీసుకొని తిరగడం నిషిద్ధం. ఆయుధాలు పట్టుకొని మాక్ డ్రిల్ కానివ్వండి, ప్రొసెషన్లో కానివ్వండి, ఇంకా వేరే ఏదన్నా ఆ విషయంలో ఆయుధాలు కలిగి ఉండడం నేరం కాబట్టి ఆ సెక్షన్ కూడా తీసేశారు ప్రదర్శనలో. సో మళ్ళీ 264 to 267 ఈ 264 నుంచి 267 సెక్షన్లు తీసేశారు. ఇవేంటి అంటే తూనికలను, కొలతలకు సంబంధించిన సెక్షన్లు ఇవి. అప్పుడు ఏముండేది? ఐపీసీ కింద పోలీసు వారికి కూడా ఈ సెక్షన్ల కింద నేరం అంటే కేసు కట్టడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎందుకంటే తూనికల కొలతల శాఖ వేరే ఉంటుంది, మీకు అందరికీ తెలుసు కదా. తూనికల కొలతల శాఖ కాకుండా కూడా ఈ 264 నుంచి 267 ఐపీసీ భారతీయ శిక్షణ స్మృతి కింద అప్పుడు పోలీసు వారికి కూడా ఈ పవర్స్ ఉండేది ఈ సెక్షన్ల కింద కేసు కట్టడానికి. ఇప్పుడు అవి ఆ అవకాశం లేకుండా చేయడానికి 264 to 267 ఐపీసీ సెక్షన్స్ని రద్దు చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే తప్పుడు కొలతలు కలిగి ఉండడం ఒక నేరం, 264 to 267. తప్పులు కొలతలు కలిగి ఉండడం ఒక నేరం, తప్పులు కొలతలు ఉపయోగించడం, తూకం కానీ కొలతలు కానీ ఉపయోగించి మోసం చేయడం ఒక నేరం. సో ఈ విధంగా 264 నుంచి 267 వరకు సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో పాత ఐపీసీలో, పాత భారతీయ శిక్షా స్మృతిలో ఉన్న సెక్షన్స్ని ఇందులో రద్దు చేశారు. తర్వాత 310 ఐపీసీలో ఉన్న 310 సెక్షన్ కూడా రద్దు చేశారు. 310 ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే బీయింగ్ ఏ థగ్ అంటే THUG. థగ్ అంటే తెలుగులో చెప్పాలంటే
బందిపోటు దొంగ. ఇది 310. థగ్ అంటే ఎవరిని అంటారు? ఏ పని చేస్తే ఆ కింద అది ఆ పనిష్మెంట్ ఉంటుందని. 311 ఏంటిది? దానికి పనిష్మెంటు, థగ్గుగా ఉండడానికి పనిష్మెంట్. ఒక బందిపోటు కార్యక్రమం, బందిపోటు దొంగతనం చేస్తే శిక్ష అన్నది 311 కింద ఉన్నాయి. ఇవి ఎందుకు పెట్టారంటే మన పాలకుల అభిప్రాయం ఏంటంటే అప్పుడు బ్రిటిష్ కాలంలో అప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ ఎక్కువ డెవలప్ కాలేదు కాబట్టి ఎక్కువ కాలము కొండల మధ్యన అడవుల మధ్యన ప్రయాణం చేసే అవసరం ఉండేది. ఆ కాలంలో ఈ మార్గ మధ్యంలో పోయే ప్రయాణికుల మీద ఇలాంటి బందిపోటు దొంగలు మాటు వేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి చంపి దోచుకొని పోయేవారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ 2 సెక్షన్స్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఐపీసీలో పొందుపరిచారు, 311, 311. ఇప్పుడు ఆ 2 సెక్షన్స్ కూడా రద్దు చేశారు. తదుపరి 377 ఐపీసీ. 377 ఐపీసీ అంటే అన్యాచురల్ అఫెన్స్, ఇంగ్లీష్లో అన్యాచురల్ అఫెన్స్. అంటే తెలుగులో చెప్పాలంటే న్యాచురల్ అంటే అసహజమైన నేరం. అసహజమైన నేరం అంటే వీటి కింద ఏమొస్తాయంటే ఒక మగ మనిషి ఇంకో మగ మనిషిని రేప్ చేసిన, ఒక మగ మనిషి ఒక జంతువుతోటి సంభోగించిన, అలాంటి నేరాలన్నీ కూడా ఈ 377 కింద ఐపీసీలో పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు ఆ సెక్షన్ కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ సెక్షను 497. ఇది అడల్టరీ, తెలుగులో అక్రమ సంబంధం. అడల్టరీ అంటే తెలుగులో అక్రమ సంబంధం. ఐపీసీలో ఏముండేదంటే ఒక వ్యక్తి భార్యతోటి వేరే ఒక వ్యక్తి ఈ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా ఆ భార్యతోటి కనుక అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ హస్బెండ్ ఆ వ్యక్తి మీద కేసు పెట్టే అవకాశం 497 కింద ఉండేది. అప్పుడు భార్యని నేరస్తురాలుగా పరిగణించద్దన్నది కూడా ఉండే అప్పుడు. ఇప్పుడు ఏం చేశారు? ఆ సెక్షన్ని పూర్తిగా తొలగించారు. ఇది కూడా ఎందుకు తొలగించారంటే సుప్రీంకోర్టు తొలగించింది. సుప్రీంకోర్టు తీర్పులో 2018లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఈ సెక్షను ఇది చట్టవిరుద్ధము, ఇది ఇద్దరు మేజర్స్ మధ్యన వారి ఇష్ట ప్రకారంగా జరుగుతుంది కాబట్టి అది నేరంగా పరిగణించడం అన్నది అసమంజసం, అసంబద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ సెక్షన్ తొలగించాలని రికమెండ్ చేసింది కాబట్టి ఈ సెక్షన్ కూడా తొలగించారు. సో ఇవి దీని యొక్క సెక్షన్స్ తొలగించడం అనే సెక్షన్స్. ఇప్పుడు ముఖ్యమైన సెక్షన్స్ మనకు భారతీయ శిక్షా స్మృతిలో మనకు కావాల్సింది, ముఖ్యంగా మీకు కావాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది అంటే కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ముఖ్యమైన సెక్షను ఇప్పుడు భారతీయ శిక్షా స్మృతి ఏదైతే ఉందో, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో, ఇందులో ఎక్కువ ప్రాముఖ్యత దేనికి కల్పించారంటే ఈ చట్టం చేసిన వారు స్త్రీల మీద జరిగే నేరాలు మరియు ఆడపిల్లల మీద, మైనర్ బాలికల మీద జరిగే నేరాలు, తర్వాత ఒక దేశానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, వీటిని శిక్షలు కఠినతరం చేసి తద్వారా నేరాల సంఖ్య తగ్గించాలన్న ఒక ఆలోచన తోటి ఈ ముఖ్యంగా కొన్ని చట్టాలలో ఈ పాత ఐపీసీలో నుంచి ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంహితలో కొన్ని మార్పులు తెచ్చారు. ఇందులో చాలా మటుకు అందుకనే చాలా సెక్షన్స్లలో జీవితకాల ఖైదు లేదా మరణశిక్ష కూడా ఉన్నాయి ఇందులో. అంతకుముందు నాకు తెలిసి జీవితకాల ఖైదు, మరణశిక్ష కేవలము 2-3 సెక్షన్ల కిందనే ఉండేది. మర్డర్ కింద జీవితకాలం 326, ఏది గ్రీవియస్ ఇంజరీ, గ్రీవియస్ అంటే తీవ్రమైన గాయాన్ని కలగజేసినప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండేది. అట్లా కొన్ని ఒక 3-4 సెక్షన్ల కిందనే ఈ
జీవితకాల ఖైదు మరణ శిక్ష అనేది ఉండేది. రేప్ కేసులలో ఉండేది జీవితకాల ఖైదు ఉండేది. ఇప్పుడు ఏమైంది, దగ్గర సుమారు ఒక 30 సెక్షన్ల కింద ఈ డెత్ లైఫ్ సెక్షన్ పనిష్మెంట్స్ అనేది ఇందులో కొత్త చట్టంలో పొందుపరిచారు. అందులో ముఖ్యంగా సెక్షన్ 65 మీరు దీన్ని బిఎన్ఎస్ అని రాసుకోవచ్చు షార్ట్ ఫామ్లో. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. బిఎన్ఎస్ అని రాసుకుంటే మీకు కన్వీనియంట్ ఉంటుంది. బిఎన్ఎస్ అని రాసుకోండి. సెక్షన్ 65 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే 16 సంవత్సరములు అంతకంటే తక్కువ ఉన్న ఆడపిల్ల మీద కనుక రేపు చేస్తే, మానభంగం అన్నది ఎవరైనా చేస్తే 16 సంవత్సరాలు అంతకు లోబడి ఉన్న ఏ ఆడపిల్ల మీదనైనా ఎవరైనా మానభంగం చేస్తే దానికి శిక్ష ఏం పెట్టారంటే కనీసము 20 సంవత్సరాలు. అది మినిమం అన్నట్టు. కనీసము 20 సంవత్సరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష. అంటే ఇప్పుడు ఈ శిక్ష ఎందుకు పెంచారు, ఎట్లా పెంచారో మీ తీవ్రత మీకు అర్థమవుతుంది అనుకుంటా. కనీసం 20 సంవత్సరాలు అంటే జడ్జి గారికి విచక్షణ పరిధి లేదుగా. ఒకసారి జడ్జి గారు కనుక ఈ నేరస్తుడు ఈ నేరం చేశాడని భావిస్తే కనీసం 20 సంవత్సరాలు శిక్ష వేయాల్సిందే అతను. యావజ్జీవ కారాగార శిక్ష వేయకున్నా కానీ కనీసం 20 సంవత్సరాలు వేయాలి మినిమం. ఇప్పుడు సెక్షన్ 65 కింద మళ్ళీ ఇందులో ఏమన్నారంటే ఈ రేప్ సెక్షన్లలో ముఖ్యంగా ఏమన్నారంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే దాని అర్థం మనం అంతకుముందు అర్థం చేసుకున్నట్టు ఏదో 14 సంవత్సరాలు 18 సంవత్సరాలు మంచి సత్ప్రవర్తన ఉంటే తొందరగా బయటకు వస్తాడు. ఇవన్నీ మనకు ఉన్న ఆలోచనలు లేదా అపోహలు అనుకోండి. ఇప్పుడు ఇందులో ఏమన్నారంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఆ వ్యక్తి యొక్క సహజ సిద్ధమైన జీవితం, ఆ వ్యక్తి యొక్క సహజ సిద్ధమైన జీవితం అంటే హోల్ న్యాచురల్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే మీకు అర్థం చేసుకోండి, హోల్ వ్యక్తి యొక్క సహజ సిద్ధమైన జీవితకాలం అంటే మీరు అర్థం చేసుకోవాలి. చచ్చిపోయేదాకా లోపట్టే ఉండాలి, చచ్చిపోయినాకనే బయటికి అప్పచెప్తారు. సో సెక్షన్ 65 కింద ఏమన్నారు, 16 సంవత్సరాలు అంతకు లోబడి ఉన్న వయసు ఉన్న బాలిక మీద ఎవరైనా అత్యాచారం చేస్తే దానికి కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు. మళ్ళీ సెక్షన్ 70లో ఏమన్నారంటే సెక్షన్ 70లో ఏమన్నారంటే గ్యాంగ్ రేప్ అంటే ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది, ఇద్దరు కానీ ఇంకెక్కువ కానీ ఒక సమూహంగా ఏర్పడి ఒక గ్యాంగ్గా ఏర్పడి ఒక బాలిక మీద 18 సంవత్సరాలు అంతకు లోబడి ఉన్న బాలిక మీద అత్యాచారం చేస్తే ఇందులో లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటుగా అవసరం అనుకుంటే మరణ శిక్ష కూడా విధించే అధికారం ఇచ్చారు. సెక్షన్ 70 సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్ని పెట్టుకుంటే మీకు భారతీయ న్యాయ సంహిత షార్ట్ ఫామ్లో పెట్టుకోండి. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. సో దీని కింద 70 సబ్ క్లాస్ 2 కింద 18 సంవత్సరాలు అంతకు కింద ఉన్న బాలిక మీద కనుక ఒక గ్యాంగ్ కనుక రేప్ చేస్తే దాని కింద వారికి యావజ్జీవ కారాగార శిక్ష కాకుండా అవసరమైన కేసుల పట్ల తీవ్రతను బట్టి మరణ శిక్షణ కూడా విధించే అధికారం ఉంది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే 69 సెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంత మారుతున్న కాలానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులని అధిగమించడానికి ఈ సెక్షన్ పెట్టారు. ఇప్పుడు గతంలో సుప్రీంకోర్టు చాలాసార్లు మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చాలాసార్లు సహజంగా మనము ఊర్లలో గ్రామాలలో పట్టణాలలో మామూలుగా ఎక్కువ మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ఒక అమ్మాయి వచ్చి చెప్పుకుంటుంది,
నన్ను మా ఇంటి పక్కతను, మా ఇంటి వెనుకతను, లేకుంటే మా పెద్ద బావ తమ్ముడు, చిన్న బావ తమ్ముడు మా ఇంటికి తరచుగా వచ్చేది, పరిచయం పెంచుకున్నాడు, నన్ను ప్రేమించాడన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, నన్ను నమ్మించాడు, నాతోటి ఒక 1 year 2 years గడిపాడు. ఈ క్రమంలో చాలాసార్లు మేము శారీరకంగా కలుసుకున్నాము, ఇప్పుడు పెళ్లి చేసుకోనన్నాడు, పారిపోయాడు, దేశం విడిచిపెట్టిపోయాడు అని ఇవన్నీ అంటాయి. సో వీటి కింద అంతకుముందు ఏముండేది, ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నప్పుడు ఈ చట్టం 69 ఈ చట్టం తేకముందు ఏముండేదంటే అప్పుడు పోలీసు వారు 417, 420 సెక్షన్ల కింద కేసు పెట్టేవారు. 417, 420, 417 చీటింగ్, దేని చీటింగ్ అంటారు, 420 ఏమో పనిష్మెంట్. చీట్ చేసిన వానికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలనేది 420. 417, 420 కింద నేరాలు కేసులు కట్టేవారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వారు కానీ మన హైకోర్టు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయినా, తెలంగాణ హైకోర్టు అయినా, ఇప్పుడు ఏపీ హైకోర్టు అయినా కూడా చాలా తీర్పులు వెలువడించారు. ఏమండి, ఇలాంటివి ఈ సెక్షన్ కింద నేరం కాదు, ఈ సెక్షన్ల కింద 417, 420 ఐపీసీ కింద నేరంగా పరిగణించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇద్దరు మేజర్సు, ఇద్దరు వాళ్ళు ఇష్టపూర్వకంగానే, అదొకటి. ఇంకోటి ఏంటంటే మోసపూరితంగానే కలిశాడనేది నిరూపించడం అసాధ్యం. అంటే మోసపూరితంగా అంటే మొదటి నుంచే అతనికి దురుద్దేశం ఉండాలి. ఇప్పుడు మనస్ఫూర్తిగా కలుసుకొని, ఇష్టపూర్తిగా కలుసుకొని, మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో వాడికి ఉండే ఇబ్బందితోటి వాడు నిరాకరించినంత మాత్రాన మనం మొదటి నుంచి మోసం చేయాలనే ఉద్దేశం ఉండదని భావించడానికి వీలేదని. సో ఈ గ్రౌండ్స్ మీద సుప్రీంకోర్టు వారు ఇవన్నీ, సో దీన్ని ఇప్పుడు ఓవర్కమ్ కావడానికి ఈ తీర్పులని మనం అధ్యయడానికి 69 సెక్షన్ పెట్టారు. ఇప్పుడు 69 భారతీయ న్యాయ సంహిత సెక్షన్ పెట్టారు. 69 అందులో ఏమన్నారంటే ఏ వ్యక్తి అయినా కూడా ఇంకో ఆడ మనిషితోటి సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొని దీనివల్ల డిసెప్టివ్ మీన్స్ అన్నారు. అంటే మోసపూరితమైన చర్యల ద్వారా, మోసపూరితమైన డిసెప్టివ్ అంటే మోసపూరితమైన చర్యల ద్వారా వేరే ఉమెన్ తోటి ఒక మేల్ పర్సన్ కనుక సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే దీని విషయంలో ఏమని మళ్ళీ అది కూడా చెప్పారు. ఏమని, ఉద్యోగం కల్పిస్తానని ఆశ పెట్టారు కానీ, లేక ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తానని చెప్పి ఆశ పెట్టి కానీ, లేదా పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి కానీ, లేదా తన ఐడెంటిటీని కప్పిపుచ్చి సంభోగించిన ఈ 4 సందర్భాలలో సెక్షన్ 69 కింద ఇప్పుడు నేరంగా పరిగణించవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ సెక్షన్ ప్రకారంగా, అంతకుముందు తప్పించుకున్నారు కదా, ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది. ఇప్పుడు సెక్షన్ల మీద కేసులు పెడతారు. కాకపోతే ఇప్పుడు దీని మీద కూడా ముందు కాలంలో సుప్రీంకోర్టు వారు కానీ, హైకోర్టు వారు కానీ ఇంటర్ప్రిట్ చేస్తారు, చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. మళ్ళీ అప్పుడు తీర్పుల ప్రకారంగా ఈ సెక్షన్ ఉంటుందా పోతుందా అనేది. అది ఒకటి మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఇప్పుడు ఈ చట్టాలన్నీ కూడా 1 జూలై 2024 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇది మీరు క్లియర్గా తెలుసుకోండి. 1 జూలై 2024 నుంచి 3 చట్టాలు, కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఏ కేసులకు పాత చట్టాలు వర్తిస్తాయి, ఏ కేసులకు కొత్త చట్టాలు వర్తిస్తాయి అన్నది సందేహం మీరు నివృత్తి చేసుకోవడం చాలా అవసరం. ఈ 3 చట్టాలలో కూడా ఆఖరి సెక్షన్స్లో క్లియర్గా రాశారు. ఈ 3 చట్టాలలో కూడా లాస్ట్ సెక్షన్లో క్లియర్గా రాశారు. ఏం రాశారంటే 1/7/24 ముందు నమోదైన ఏ నేరమైనా అది పాత చట్టాల ప్రకారంగానే నడవాలి. ఈ కొత్త చట్టాలు కేవలము 1/7/24 ఆ రోజు నుంచి నమోదైన కేసులకు మాత్రమే కొత్త చట్టాలు వర్తిస్తాయి. మిగతా వాటికి అన్నిటికి కూడా పాత ఇండియన్ పీనల్ కోడ్ వర్తిస్తుంది, పాత కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ వర్తిస్తుంది, పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్టే వర్తిస్తుంది. ఇంకా అందరూ సెక్షన్లు ఏం చెప్పారంటే నేరం విచారించే వరకే కాదు, తీర్పు వరకే కాదు వర్తించేది,
దాని మీద ఫైల్ చేసే అప్పీలుకు కానీ రివిజన్కి కానీ పాత చట్టాలే వర్తిస్తాయి. మళ్ళీ ఇప్పుడు పాత చట్టం కింద ఒక తీర్పు అవుతుందండి. ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఒక కోర్టులో 500 కేసులు ఉంటే 400 కేసులు పాత చట్టం కింద ఉన్నాయి. 400 కేసులు తీర్పులు అయ్యే వరకు 2 సంవత్సరాలు పట్టవచ్చు, ఇంకా 3 సంవత్సరాలు పట్టవచ్చు, కర్మ కాలితే 5 సంవత్సరాలు పట్టవచ్చు. అక్కడితో అయిపోతుంది పాత చట్టం అమలు. దాని మీద ఫైల్ చేసే అప్పీలు కూడా పాత చట్టం ప్రకారంగా వర్తిస్తుంది. దాని మీద ఫైల్ చేసే రివిజన్ కూడా పాత చట్టమే వర్తిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాత చట్టాలతోటి కొత్త చట్టాలతోటి మనం ఇంకా వచ్చే 10 సంవత్సరాలు మనం సహజీవనం చేయాలి. పాత చట్టాలతోటి కొత్త చట్టాలతోటి మనం ఇంకొక 10 సంవత్సరాలైనా కనీసము మనం ప్రయాణించాలి. వాటితో రెండింటితోనే మనం ప్రయాణించాలి. కాబట్టి మనకు 2 చట్టాలు కూడా తెలిసి ఉండడం అనేది ఎంతైనా అవసరము. కొత్త చట్టాలు వచ్చినాయి కదా, పాత చట్టాలతో ఎందుకు అవసరం లేదు, పక్కబడేది. సో ఇది అన్నమాట. సో ఇది 69 అనేది. దీనికి పనిష్మెంట్ ఏమి ఇచ్చారంటే 10 years ఇంప్రిజన్మెంటు, మళ్ళీ ఫైన్ కూడా అన్నారు. 10 years ఇంప్రిజన్మెంటు మరియు ఫైన్ అన్నారు. మళ్ళీ మీకు గ్యాంగ్ రేప్ గురించి కూడా చెప్పాను. 72 కింద లైఫ్, డెత్ కూడా ఉందని. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ సెక్షన్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 73. సెక్షన్ 73లో ఏమన్నారంటే, ఇప్పుడు సాధారణంగా మనకు ఈ రేప్ కేసులు, తర్వాత బాలికని అపహరించుకోకపోవడము, తర్వాత బాలిక మీద ఇంకా వేరే విధంగా నేరాలు జరగడం, ఇవన్నీ జరుగుతుంటాయి. మన చట్టాలు ఇప్పుడు ఏం చెప్తున్నాయి? ఉదాహరణకు పోక్సో చట్టం ఉంది. పోక్సో చట్టం దేనికి వర్తిస్తుంది అంటే 16 ఏళ్ళు అంతకంటే తక్కువ ఉన్న బాలిక మీద అత్యాచారం, ఎలాంటి అత్యాచారం చేసినా కూడా ఆ చట్టం కింద శిక్షార్హులు, పోక్సో చట్టం కింద. తర్వాత ఆ చట్టంలో ఇంకో సెక్షన్ కూడా పెట్టారు. ఒకటి అధికరణ పెట్టారు. ఏం పెట్టారంటే, అలాంటి ఏ అమ్మాయిని అయితే నేరం జరుగుతుందో ఆ అమ్మాయి యొక్క పేరు కానీ, అమ్మాయి యొక్క అడ్రస్ కానీ, అమ్మాయి తల్లిదండ్రుల పేర్లు కానీ అవి బహిర్గతం చేయకూడదు, చాలా గోప్యంగా ఉంచాలన్నది పోక్సో చట్టం చెప్తుంది. ఇట్లాంటిదే ఐపీసీలో కూడా 376 కింద కూడా ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారంగా గ్యాంగ్ రేప్ అయిన కేసులలో, సీరియస్ రేప్ కేసులలో బాధితురాలి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్నది ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, పోక్సో చట్టంలో సీల్డ్ కవర్లు పెట్టి పంపిస్తారు జడ్జి గారికి. ఆ అమ్మాయి పేరు, అడ్రస్సు, తండ్రి పేరు, తల్లి పేరు, తర్వాత అమ్మాయి తల్లి పేరు, భర్త పేరు, అవన్నీ సీల్డ్ కవర్లో పెడతారు. ఛార్జ్షీట్లో కూడా ఓన్లీ బాధితురాలని రాస్తారు. ఎక్కడ కూడా పేరు ఉండదు, అడ్రస్ ఉండదు, ఏముండదు. సో దీనికి అనుగుణంగా ఈ 73 సెక్షన్ పెట్టారు కొత్త చట్టంలో. దానికి ఒక చట్టబద్ధత కల్పించడానికి సెక్షన్ 73 అన్నది ఈ భారతీయ న్యాయ సంహితలో పెట్టారు. ఇందులో ఏమన్నారంటే, ఇలాంటి కేసు రిజిస్టర్ అయిన దగ్గర నుంచి వెళ్ళి కేసు విచారణ ఉన్న కాలంలో కూడా బాధితురాలు గురించి, కేసు గురించి ఎలాంటి న్యూస్ రాయకూడదు, పబ్లిష్ చేయకూడదు, టెలికాస్ట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది కోర్టు యొక్క ముందస్తు అనుమతి లేకుండా, లేదా సంబంధిత బాధితురాలి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఈ నేరాల గురించి కనుక నేరం జరిగిన తేదీ నుంచి కోర్టులో విచారణ జరిగే టైం వరకు కూడా దాని మీద ఎలాంటి న్యూస్ రాయకూడదు. కోర్టు పర్మిషన్ తీసుకొని రాయొచ్చు, లేదా బాధితురాలి యొక్క పర్మిషన్ తీసుకొని రాయొచ్చు. ఈ 2 లేకుండా రాసినప్పుడు 73 కింద శిక్షార్హులు. దానికి పనిష్మెంటు 2 years మరియు ఫైన్ కూడా ఉంది. 2 years మరియు ఫైన్ ఉంది 73 సెక్షన్ కింద. ఎందుకంటే మీరు పొద్దున ఏదైనా ఒక బాధితురాలు తరఫున మీరు ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టులో కానీ, ఇంకెక్కడ కానీ మీరు వాదించినప్పుడు ఈ సెక్షన్ తెలిసి ఉంటే ఏంటంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
73 సెక్షన్ ప్రకారంగా ఇలాంటి కేసులలో ఎలాంటి న్యూస్ పబ్లిష్ చేయడం కానీ, ప్రింట్ చేయడం కానీ, టెలికాస్ట్ చేయడం కానీ ముందస్తు అనుమతి, కోర్టు వారి ముందస్తు అనుమతి లేకుండా లేదా సంబంధిత బాధితుల ముందస్తు అనుమతి లేకుండా చేయడం అనేది 73 కింద నేరం. అట్లా నేరం చేస్తే 2 years పనిష్మెంటు లేదా ఫైన్ కూడా వేయచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ సెక్షన్. ఇది కాక ఇంకో సెక్షన్ ఏముందంటే, మీకు ఈ కొత్త చట్టంలో కొన్ని కొత్త అఫెన్సెస్ కూడా పెట్టారు. ఒక అఫెన్స్ ఏంటిదంటే సెక్షన్ 103 సబ్ క్లాస్ 2 బ్రాకెట్ల 2 BNS యాక్ట్ కింద మాబ్ లించింగ్ అన్నది కూడా ఒక కొత్త అఫెన్స్ పెట్టారు. మాబ్ లించింగ్ అంటే తెలుగులో తీవ్రంగా కొట్టడం. లించింగ్ స్పెల్లింగ్ LYNCHING. మాబ్ లించింగ్ అన్నది ఇది ఒక కొత్త చట్టం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. IPCలో లేదు, ఇప్పుడు BNS యాక్ట్లో పెట్టారు. మాబ్ లించింగ్ అనేది ఒక అఫెన్స్. మాబ్ లించింగ్ అంటే తీవ్రంగా కొట్టడం. ఇది సాధారణంగా మనం ఎప్పుడు చూస్తామంటే, మన ఊర్లలో చేతబడి చేసిండనో, లేకుంటే ఇంకా వేరే ఏదో బాణామతి చేసిండనో, లేకుంటే ఇంకేదో చేసిండనో, సాధారణంగా ఏం చేస్తారు, ఊర్లో 10 మంది 50 మంది 100 మంది గుమిగూడి ఒక వ్యక్తి ఇంటికి పోయి తలుపులు బలగొట్టి వాడిని బయటికి గుంజుకొచ్చి ఊర్లో బొడ్రాయి దగ్గర తీసుకొచ్చి దానికి గుంజ కట్టేసి కొట్టి చంపుతారు. దీన్నే మాబ్ లించింగ్ అంటారు. చట్టానికి పట్టియకుండా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఒక సమూహము ఒక వ్యక్తిని మీద తీవ్రంగా కొట్టి చంపడం కానీ, లేకుంటే తీవ్రమైన గాయాలు కలగజేసడం కానీ కూడా, రెండింటిని కూడా మాబ్ లించింగ్ అంటారు. అది 103 ఈ BNS యాక్ట్ కింద అది పనిషబుల్ ఇప్పుడు చేశారు దానికి. ఇది కొత్త నేరం. ఇప్పుడు మాబ్ లించింగ్ అన్నది కొత్త నేరం. అదేవిధంగా మీకు తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే 106 సెక్షన్ 106. సెక్షన్ 106 ఏంటంటే మనకు పాత IPCలో 304A అంటే రోడ్ యాక్సిడెంట్స్. యాక్చువల్గా 304A ఏం చెప్తుందంటే కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్. ఒకటే రోడ్ యాక్సిడెంట్సే కాదు, చాలామందికి ఉండే అపోహ ఏంటంటే 304A అంటే ఓన్లీ రోడ్ యాక్సిడెంట్సే అనుకుంటారు. ఒక రోడ్ యాక్సిడెంట్సే కాదు, 304A ఏం చెప్తుందంటే కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ అంటే ఒక నిర్లక్ష్యపూరితంగా ఒక వ్యక్తి చావుకు కారణం కావడం అన్నమాట. నిర్లక్ష్యపూరితంగా ఒక వ్యక్తి చావుకు కారణం కావడమే 304A. మనకు చాలా మటుకు అందరికీ ఏం తెలుసు అంటే 304A అంటే రోడ్ యాక్సిడెంట్ కాదు. ఒక వ్యక్తి చావుకు నిర్లక్ష్యపూరితంగా కారణం కావడం అనేది ఇది. ఇప్పుడు 304A IPCని ఏం చేశారంటే 106 చేశారు. ఇందులో BNSలో 106 చేశారు. అందులో సబ్ క్లాస్ 1 ఉంది, సబ్ క్లాస్ 2 ఉంది. సబ్ క్లాస్ 1 ప్రకారం ఏం చేశారంటే, అంతకుముందు 304Aకి 2 సంవత్సరాల పనిష్మెంటే ఉండేది. ఒకవేళ నేరం రుజువైతే జడ్జి గారికి 2 సంవత్సరాల వరకు శిక్ష వేసే అధికారం ఉండేది. సరే, 2 వేయకపోయేది 6 నెలలు వేసేది, 3 నెలలు వేసేది, సంవత్సరం వేసేది, కొన్ని కేసులలో 2 సంవత్సరాలు కూడా వేసేది అనుకోండి, అది వేరు. ఇప్పుడు 106 కింద దీన్ని ఏం చేశారంటే ఈ 2 సంవత్సరాల శిక్ష పరిధిని పెంచి 5 సంవత్సరాలు చేశారు. శిక్ష పరిధిని పెంచి 5 years చేశారు. కానీ బేలబులే చేశారు. అప్పుడు కూడా బేలబులే, ఇప్పుడు కూడా బేలబులే. బేలబుల్ అంటే అరెస్ట్ అయినాక బెయిల్ తీసుకునే హక్కు మనకు ఉంది. బెయిల్ ఇవ్వాలి వాడు, అంతే. బెయిల్ నిరాకరించడానికి వీల్లేదు, బెయిల్ ఇవ్వచ్చు. కానీ 5 సంవత్సరాలు చేసినా కూడా ఇంకా బెయిలబులే చేశారు. తర్వాత మేజిస్ట్రేట్ కోర్టు విచారణలోనే అదే పరిధిలో ఉంచారు. మేజిస్ట్రేట్ కోర్టులోనే కేసు నడుస్తుంది. సబ్ క్లాస్ 2 కింద కొత్తగా దీన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఏంటంటే, ఇది వర్కర్స్కి, శ్రామికులకి ఇది కొంచెం విరుద్ధంగా ఉంది. ఈ లేబర్ సెక్షన్కి, డ్రైవర్స్కి, ట్రక్ డ్రైవర్స్కి, వీళ్ళకి సబ్ క్లాస్ 2 కింద ఏం చేశారంటే, సాధారణంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రాత్రిపూట ఎక్కడనో యాక్సిడెంట్ అవుతుంది, రోడ్డు మీద వాడు పడిపోయి ఉంటాడు, చచ్చిపోతాడు.
యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అక్కడ ఉండడు, పారిపోతాడు, ఏదో కారణం, ఏ కారణమైనా ఉండడు. సో వాటిని మనం ఏమంటారంటే మనము వాడుక భాషలో హిట్ అండ్ రన్ కేసు అంటాం. హిట్ అండ్ రన్ కేసులు. హిట్ అండ్ రన్ కేసు అంటే ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి, ఒక యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్ గురైన వ్యక్తి యొక్క బాగోగులు పట్టించుకోకుండా, వాడిని ఫస్ట్ ఎయిడ్ ఇవ్వకుండా, వాడిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకుపోకుండా, లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడాన్ని ఆ వెహికల్తో పాటుగా డ్రైవర్ పారిపోవడాన్ని హిట్ అండ్ రన్ కేసు అంటారు. ఇప్పుడు ఇలాంటి కేసులలో 106 సబ్ క్లాస్ 2 కింద ఏం చేశారంటే 10 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చారు. 10 సంవత్సరాలు పనిష్మెంట్ అన్నారు. తర్వాత ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేశారు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేశారు. దీని మీద దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సమ్మె చేపట్టారు. దానికి తద్వారా ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏమన్నారంటే ఈ సెక్షన్ని మేము పక్కకు పెడతాము, అబెయన్స్లో పెడతామని అన్నారు. కానీ అబెయన్స్లో పెట్టలేదు. ఇప్పుడు అది 1724 నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చింది. ఇది కూడా ఒక మాట తప్పడం. సో 106 సబ్ క్లాస్ 2 కింద ఏంటంటే ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసెస్ లోపల శిక్ష 10 సంవత్సరాలు పెంచారు. తర్వాత నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేశారు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. కోర్టు వారి డిస్క్రిప్షన్ కిందనే బెయిల్ దొరుకుతుంది. మనకు అప్లై చేసుకోవాలి. మనం బెయిల్ జడ్జి గారు ఇస్తారు, లేకుంటే కొట్టేస్తారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ చేంజ్. ఇది కాక ఇంకోటి ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే 226. ఇప్పుడు ఎక్కువ మనము 226 ఏం చెప్తుందంటే సాధారణంగా మనము ఉద్యమాలలో భాగంగా లేదా ఏదైనా ఒక అన్యాయానికి వ్యతిరేకంగా మన గొంతు వినిపించే భాగంగా సాధారణంగా ఏమైతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేస్తాం. ఆ క్రమంలో భావ వ్యక్తీకరణ అన్నది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. భావ వ్యక్తీకరణ అన్నది మనకు రాజ్యాంగం ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ భావ వ్యక్తీకరించే క్రమంలో ఒక వ్యక్తి ఎమోషన్కు గురై, ఆ అన్యాయాన్ని భరించలేక ఎమోషన్కి గురై కొన్నిసార్లు కొంచెం విపరీతంగా కూడా మనం ప్రవర్తిస్తాం. ఏంటి అవి? సాధారణంగా మనం జరిగేది వాటర్ ట్యాంక్ ఎక్కి చచ్చిపోతాను, నాకు న్యాయం జరగాలి, న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతాను, ఎంఆర్ఓ రావాలి, నాకు పట్టదారు పాస్బుక్ ఇవ్వాలి, ఆర్డీఓ రావాలి, నా పేరు మారవాలి, ఇట్లాంటి. లేదా గ్యాస్ నుండి తీసుకెళ్ళి బాటిల్లో తీసుకెళ్ళి ఇప్పుడు వేసుకొని కాల్చుకుంటాను. సో ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో జరుగుతాయి. అప్పుడు ఇలాంటి నేరాలని అప్పుడు పోలీసు వారు ఏ విధంగా ఎదుర్కొనేదంటే 352, 353 సెక్షన్ల కింద ఐపీసీ కింద పెట్టేవారు. ఏమని పెట్టేవారు? విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకున్నాడు అని పెట్టేవారు అప్పుడు ఐపీసీలో. ఇప్పుడు 226 అనేది దానికోసం ఒక ప్రత్యేకంగా ఒక సెక్షన్నే క్రియేట్ చేశారు. ఏమన్నారంటే 226లో ఏదైనా ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగిని తన విధి నిర్వహణలో అడ్డుకునే ఉద్దేశముతోటి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే అది 226 బిఎన్ఎస్ కింద ఇప్పుడు అది నేరం. దానికి 2 years పనిష్మెంటు, ఫైన్. 226 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, ఇది నేరం ఇప్పుడు. సో ఇప్పుడు దీనికి ఒక ప్రత్యేకమైన సెక్షన్ క్రియేట్ చేసి ప్రత్యేకమైన నేరంగా ఇప్పుడు కొత్త యాక్ట్లో పరిగణిస్తున్నారు. దీనికి 2 సంవత్సరాలు లేదా ఫైను, దీనికి పనిష్మెంటు. సో ఇది కాక మీకు అందరికీ కావాల్సింది ఏంటంటే 2 సెక్షన్లు ఉన్నాయి, 111, 113. ఈ 111 అన్నది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది కొత్త అఫెన్స్.
ఐపీసీలో లేదు, ఇది కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్లోనే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒక కొత్త అఫెన్స్ని డిఫైన్ చేశారు. ఈ అఫెన్స్లో ఈ ఆర్గనైజ్డ్ క్రైము 111 సెక్షన్ కింద శిక్షార్హత ఉంది. 111 బిఎన్ఎస్ యాక్ట్ కింద. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక గ్రూపు కానీ లేదా ఒక సింగిల్ ఒక వ్యక్తి కానీ లేదా ఒక సమూహం ఒక గ్రూప్ కానీ ఏ నేరాలు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పరిగణించబడతాయంటే కిడ్నాపింగు, తర్వాత ఎక్స్టార్షన్ అంటే బెదిరించి డబ్బులు గుంజుకోవడం. ఎక్స్టార్షన్ అంటే బెదిరించి డబ్బులు గుంజుకోవడం. బెదిరించడం అంటే రకరకాల బెదిరింపులు ఉంటాయి. ప్రాణం తీస్తానని బెదిరియడం, లేకుంటే ఆ వ్యక్తి యొక్క దగ్గర సంబంధికులను చంపుతానని బెదిరియడం, లేదా నీ ప్రాపర్టీ నేను ఆక్రమించుకుంటాను డబ్బులు ఇవ్వకపోతే అని బెదిరియడం, ఏదైనా ఎక్స్టార్షన్ బెదిరించి డబ్బులు గుంజుకోవాలని ఎక్స్టార్షన్. కిడ్నాపింగు, ఎక్స్టార్షను, ల్యాండ్ గ్రాబింగ్, తర్వాత కాంట్రాక్ట్ కిల్లింగ్ అంటే మనం అంటాం కదా, డబ్బులు ఇచ్చి చంపిస్తారు. నా ఇంటి ఎదురుగున్నవని చంపాలయ్యా 10 లక్షలు ఇస్తా కాంట్రాక్ట్ తీసుకొని 10 లక్షలు ఇచ్చి, అంటే ఉర్దూలో సుపారీ అంటారు. సో అట్లాంటి కాంట్రాక్ట్ కిల్లింగ్, ల్యాండ్ గ్రాబింగ్, కిడ్నాపింగ్, ఎక్స్టార్షన్, తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవ రవాణా. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వ్యభిచార గృహంలో అప్పచెప్పడం, లేదా వేరే ఏదన్నా పెద్ద గ్రూపుగా అప్పచెప్పడం, ఇది మానవ రవాణా. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఆర్మ్స్ అంటే ఆయుధాలు రవాణా చేయడం, ఆయుధాలు, హ్యూమన్ బీయింగ్స్, డ్రగ్స్ కూడా వీటిని సరఫరా చేయడం, రవాణా చేయడము. తర్వాత సైబర్ క్రైమ్స్ చేయడం. సైబర్ అంటే ఇప్పుడు మనకు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని తద్వారా మోసం చేసి ఆన్లైన్లో కానీ ఇంకా వేరే విధంగా కానీ మోసం చేసి హ్యాక్ చేసి మన అకౌంట్ ఉన్న డబ్బులు లాగేసుకోవడం, ఇంకా వేరే ఏదైనా, అవన్నీ సైబర్ క్రైమ్స్. ఇలాంటి నేరాలు వ్యక్తి కానీ సమూహంగా ఒక గ్రూపు కానీ చేసినప్పుడు దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఇది కొత్త నేరాన్ని ఇప్పుడు ఈ యాక్ట్లో, బిఎన్ఎస్ యాక్ట్లో అంతకుముందు ఐపీసీలో లేని సెక్షన్ అఫెన్స్ని ఇప్పుడు ఇందులో ఒకటి పొందుపరిచారు. ఇది 111 సెక్షన్ కింద ఇది నేరం, ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది. దీనికి పనిష్మెంట్స్ సబ్ క్లాస్ 2 కింద, అదే సెక్షన్లో సబ్ క్లాస్ 2 కింద ఏ నేరానికి ఎంత పనిష్మెంట్ అన్నది సబ్ క్లాస్ 2లో మీకు ఉంటుంది. ఏ నేరానికి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లో కిడ్నాపింగ్ చేస్తే ఎంత, మానవులను రవాణా చేస్తే ఎంత, ఆయుధాలు సరఫరా చేస్తే రవాణా చేస్తే ఎంత అన్నది డిఫరెంట్ సబ్ క్లాస్ 2లో 111 సెక్షన్ కింద డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అట్లా ఉన్నాయి. ఇది కాక కొత్త చట్టం ఇంకోటి తెచ్చారు, 113 బిఎన్ఎస్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. బిఎన్ఎస్ యాక్ట్ 113లో టెర్రరిస్ట్ యాక్ట్ అన్నది కొత్తగా పెట్టారు. టెర్రరిస్ట్ యాక్ట్, ఉగ్రవాద చర్య. టెర్రరిస్ట్ యాక్ట్ అనేది 113 కింద పనిష్మెంట్ సెక్షన్ 113 కింద ఇచ్చారు. ఇందులో ఏమన్నారంటే ఏదైనా వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దేశ సమగ్రతకు, సౌభాగ్యానికి, తర్వాత సమాఖ్యతకు, భద్రతకు ముప్పు కలిగించే చర్య చేస్తే దాన్ని టెర్రరిస్ట్ యాక్ట్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ దీనికి ఇంకా ఏమన్నారంటే ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చేయవచ్చు, బయట దేశాల నుంచి కూడా చేయవచ్చు. బయట దేశాల నుంచి చేసినా కూడా ఇప్పుడు అఫెన్స్. ఏమన్నారు దానికి సెక్షన్ 48 కింద
అలాంటి బయట దేశం నుంచి ఏదైనా ఉగ్రవాద సంస్థ ఒక వ్యక్తి సంస్థ యొక్క లీడర్ కానీ బయట దేశంలో ఉండి వాడు ఇండియాకి రాడు, ఇండియా భూభాగం మీద వాడు కాలు పెట్టాడు, వాడు అక్కడే ఉంటాడు. అక్కడ నుంచి ఫోన్ ద్వారా కానీ ఇంకా వేరే కమ్యూనికేషన్ ద్వారా కానీ భారతదేశంలో ఒక ఉగ్రవాద చర్యకు పాల్పడినప్పుడు దాన్ని కూడా ఇప్పుడు ఈ మాధ్యాలు కూడా ఏది ఎలక్ట్రానిక్ ఆడియో వీడియో మీమ్స్ ద్వారా కూడా చేసినా కూడా అది 113 సెక్షన్ కింద టెర్రరిస్ట్ యాక్ట్ కింద అది ఇప్పుడు శిక్షార్హము. దానికి ఏమన్నారు, బయట దేశంలో చేసినప్పుడు కూడా సెక్షన్ 48 కింద సెక్షన్ 48 బిఎన్ఎస్ యాక్ట్ కింద అట్లాంటి బయట దేశం నుండి భూభాగం మీద మన భారతదేశంలో కనుక ఏదైనా నేరం చేయడానికి ప్రేరేపించినా కూడా ఆ వ్యక్తి కూడా 48 సెక్షన్ బిఎన్ఎస్ 48 ప్రకారంగా శిక్షార్హుడు. సో 226, 111, 113 ఇది. అయితే ఇందులో టెర్రరిస్ట్ యాక్ట్ కింద మనకు ఇప్పుడు పోలీసు దృక్పథంతో చూస్తే ఏంటంటే ఇప్పుడు పోలీసు వారికి విపరీతమైన అధికారాలు ఇచ్చారు. తద్వారా ఈ సెక్షన్ను దుర్వినియోగమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అన్నది ఈ 113 సెక్షన్లో అంతకుముందు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఒకటి ఉండేది. 1957లో ఒక యాక్ట్ ఉంది, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉండే. అందులో సెక్షన్ 15లో ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటిది అనేది నిర్వచించారు. ఆ నిర్వచనాన్ని దాదాపుగా ఈ 113లో కూడా పొందుపరిచారు. అదే నిర్వచనాన్ని ఇంచుమించు సేమ్ నిర్వచనాన్ని ఇప్పుడు 113లో కూడా టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటిది అనేది పొందుపరిచారు. కానీ ఇందులో 113లో ఏమి ఇచ్చారంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కింద ఎక్స్ప్లెనేషన్లో ఏమి ఇచ్చారంటే ఇప్పుడు ఆ చట్టం అమల్లో ఉంది, ఈ చట్టం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. రెండు చట్టాలు ఇప్పుడు ఒకటే విషయం మీద రెండు చట్టాలు కూడా ఇప్పుడు అమల్లో ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నారంటే 113 ఎక్స్ప్లెనేషన్లో ఏ చట్టం కింద కేసు పెట్టాలని నిర్ణయించే అధికారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఇచ్చారు. ఏ చట్టం కింద కేసు పెట్టాలన్న నిర్ణయించే అధికారము సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఇచ్చారు. సరే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఇస్తే ఏమవుతుంది సార్ అని మీకు అనుమానం రావచ్చు. ఏమవుతుందంటే ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద బుక్ అయితే శిక్షలు చాలా తక్కువ ఉన్నాయి, అందులో తక్కువ కాలం ఉన్నాయి. కొన్ని నేరాలకైతే ఫైన్ తోటే సరిపెట్టారు. ఇది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1957 కింద. కానీ ఇందులో ఈ యాక్ట్ కనుక ఇప్పుడు ఈ 113 సెక్షన్ కనుక వాడితే 5 సంవత్సరాల నుంచి లైఫ్ వరకు ఉంది. ఈ చట్టంలో ఈ 113లో 5 సంవత్సరాల నుంచి లైఫ్ వరకు ఉంది. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క శిక్ష. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు పోలీసు వారికి అధికారం ఇచ్చారు కాబట్టి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తాడు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ పెట్టమని ఏ సూపరింటెండెంట్ అని అంటాడా? ఎవ్వరు అన్నారు. అందరు ఏమంటారు, 113 పెట్టేసి తగిలిచ్చేసి వాడైపోతాడు అని మాట్లాడతారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏ చట్టం కింద విచారణ జరగాలన్నది నిర్ణయించే విచక్షణ అధికారాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఇవ్వడం ద్వారా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తాడన్నది చాలా అనుమానాస్పదం. మనకు సాధారణంగా ఎక్కువ శిక్ష వేసే చట్టాన్నే ఉపయోగిస్తారు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఒక పౌరునికి జరిగే అన్యాయం మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కఠినమైన శిక్షలోకే వాడిని కోర్టు ముందు తీసుకెళ్తారు. ఈ సులభతరమైన శిక్షల కింద తీసుకెళ్లరు. ఎందుకంటే చట్టం ఒకటే, యాక్ట్ ఒకటే. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉన్న టెర్రరిజం అన్న నిర్వచనాన్నే ఈ యాక్ట్లో కూడా అదే తీసుకున్నారు. కానీ ఈ యాక్ట్లో శిక్షలు పెంచారు. 5 సంవత్సరాల నుంచి మినిమం నుంచి లైఫ్ వరకు పెంచారు. అందులో శిక్షలు తక్కువ ఉండే. కొన్ని నేరాలకు ఓన్లీ ఫైనే ఉన్నది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద. సో అప్పుడు ఏమవుతుందంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఇవ్వడం వల్ల అన్యాయం జరిగే అవకాశం ఉంది. సో ఇది మన చట్టం చేసిన మన లా మేకర్స్ యొక్క దురుద్దేశం ఏంటంటే
పోలీస్ని ఇంకా బలోపేతం చేయాలి, తద్వారా ఒక వాతావరణం సృష్టించాలి. చట్టానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడు కూడా ఏది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అన్నది మనం దీన్ని ఆల్మోస్ట్ కాలరాయాలి. ఇది లేకుండా చేయాలి. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్ ఒకటి ఇట్లా పెట్టారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అట్లా పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పోలీసు వారికి ఇచ్చిన పవర్స్ ఇంకా సిఆర్పిసిలో మనం ఇంకో 10 minutesలో సిఆర్పిసికి పోయినప్పుడు మీకు ఇంకా చాలా భయంకరమైన సెక్షన్స్ పెట్టారు సిఆర్పిసిలో. సో ఇవన్నీ ఎట్లుందంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థని బలోపేతం చేశారు. మంచికి చేస్తే బాగానే ఉంటుంది, పోలీసు వ్యవస్థని మంచికి బలోపేతం చేస్తే సామాన్య ప్రజలకు లాభం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉద్దేశం ఎట్లుందంటే పేరుకేమో పోలీసు వ్యవస్థని బలోపేతం చేస్తున్నాము, చాలా తొందరగా తీర్పులు రావడానికి మేము చట్టాలు చేస్తున్నాము, పెండెన్సీ లేకుండా చేయడానికి చేస్తున్నామని బయటికి చెప్తున్నారు. కానీ లోపల జరిగేది ఏంటంటే పోలీసు వ్యవస్థని బలోపేతం చేసి తద్వారా ప్రశ్నించే గొంతుకలని నొక్కడం అన్నదే దీని ఉద్దేశం లెక్క కనపడుతున్నది. ఇప్పుడు తర్వాత మీకు ఈ యాక్ట్లో ఇంకా ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే 102 మర్డర్, 302 మర్డర్ ఐపీసీ నుంచి వెళ్ళి 102 అయింది. ఇప్పుడు అది 101 అయింది. ఇందులో కొత్తగా ఏం చేశారంటే మర్డర్ దాంట్లో కొత్తగా ఏం చేశారంటే క్యాస్టు, రేసు, సెక్సు, ప్లేస్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ లివింగ్ ఆధారంగా కూడా మర్డర్ జరుగుతుంది. దాన్ని మర్డర్ కిందనే తీసుకోమన్నారు. అంతకుముందు మర్డర్ అంటే ఏముండేది, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపడం మర్డర్, ఉద్దేశపూర్వకంగా చంపడం మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్, ఇంగ్లీష్లో కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ అంటే ఒక మనిషి ఇంకో మనిషిని చంపడమే కల్పబుల్ హోమిసైడ్. దాని తెలుగులో అర్థం ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం కల్పబుల్ హోమిసైడ్. దాన్ని మర్డర్ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఆ మర్డరు అప్పుడు ఏ ఆధారంగా చేసినా కూడా మర్డర్ కిందనే ఉండేది. ఇప్పుడు దానికి ప్రత్యేకంగా క్యాస్ట్ ఆధారంగా మర్డర్ చేసిన, సెక్స్ ఆధారంగా మర్డర్ చేసిన, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మర్డర్ చేసిన, రేస్ అంటే ఒక కమ్యూనిటీ, ఒక తెగ ఆధారంగా మర్డర్ చేసినా కూడా ఇప్పుడు మర్డర్ కిందనే 101 కింద. సో మర్డర్ అన్న దాని యొక్క నిర్వచనాన్ని ఇంకా పెంపొందించారు, వైడెన్ చేశారు. ఇవన్నీ కూడా మర్డర్స్ కిందకే వస్తాయని ఇది ఒకటి చేంజ్ చేశారు. తర్వాత ఇప్పుడు గ్యాంగ్ ఈ మర్డర్లో కూడా ఏమన్నారంటే 101లో సో ఇందులో లైఫ్, డెత్ మామూలుగా అంతకుముందు ఉన్న మర్డర్లు వాటికే ఉండేది. తర్వాత 111 ఇవి కూడా అబెట్మెంట్ ఉంది కదా, 306 అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ 306. ఇప్పుడు అది 108 బిఎన్ఎస్ యాక్ట్ అయింది. పనిష్మెంటు అదే 10 years ఉంది. అటెంప్ట్ మర్డర్ 109 ఉంది. ఈ అటెంప్ట్ మర్డర్లో ఇంకొక ఇంప్రూవ్మెంట్, ఒక మార్పు ఏం చేశారంటే అటెంప్ట్ మర్డర్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇచ్చారు. అంతకుముందు 10 years ఉండేది. 109 బిఎన్ఎస్ యాక్ట్, పాతది 307 ఐపీసీ అటెంప్ట్ మర్డర్, 307 ఐపీసీ. ఇప్పుడు 109 బిఎన్ఎస్ యాక్ట్, దీని కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అంతకుముందు 10 years ఉండేది మ్యాక్సిమము, ఇప్పుడు లైఫ్ ఇచ్చారు. మళ్ళీ ఇందులో ఏమన్నారంటే ఒక లైఫ్ ఇంప్రిజన్మెంటు అనుభవిస్తున్న వ్యక్తి కనుక మళ్ళీ ఇదే నేరం చేస్తే, సిమిలర్ నేరం చేస్తే మరణశిక్షణ కూడా వేయచ్చు అని ఒక మళ్ళీ మార్పు తెచ్చారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జైల్లో ఉన్నాక జైల్లోనే మళ్ళీ ఇంకో ఖైదీని కొట్టాడు అనుకోండి, మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, అప్పుడు అతను అలాంటి వ్యక్తికి డెత్ ఇవ్వాలని ఉన్నది. డెత్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు జడ్జి గారు. అది అంటే పనిష్మెంట్ ఆ విధంగా దాన్ని ఇంకా కఠినతరం చేశారు. తర్వాత మీకు 113 తర్వాత ఇంపార్టెంట్ సెక్షన్స్ మీకు అవసరం ఉన్నాయి ఏంటంటే 197 1D 197 1D.
197(1) ఇది ఈ అఫెన్స్ ఏంటంటే మేకింగ్ ఆర్ పబ్లిషింగ్ ఫాల్స్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ thereby jeopardizing the sovereignty, integrity, security of India is punishable. అంటే తెలుగులో దేశం యొక్క సెక్యూరిటీని అంటే భద్రతని లేకుంటే సార్వభౌమత్వాన్ని తర్వాత వీటిని భంగం కలిగించడానికి కనుక ఏదైనా ప్రింట్ చేసినా పబ్లిష్ చేసినా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, అన్ని ఇన్ఫర్మేషన్ కాదు, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసినా పబ్లిష్ చేసినా ఈ 197(1) కింద ఇది 3 years వరకు లేదా ఫైన్ శిక్ష వేసే అధికారం ఉంది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే మీకు 124A తీసేశారని చెప్పాను కదా, రాజద్రోహం అనే సెక్షన్ ఐపీసీ నుంచి రద్దు చేశారని చెప్పాను. కానీ రద్దు చేసిన సంతోషం లేకుండా మళ్ళీ 152 సెక్షన్ పెట్టారు బిఎన్ఎస్ యాక్ట్లో. 152 బిఎన్ఎస్ యాక్ట్లో ఏం పెట్టారంటే 152 దేశాన్ని విడదీసే ప్రయత్నం కానీ లేదా సాయుధ పోరాటం చేయడం ప్రోత్సహించడం కానీ లేదా దేశం యొక్క సమగ్రతని సార్వభౌమత్వాధికారాన్ని యూనిటీని భంగం కలిగించే విధంగా ఎలాంటి యాక్టివిటీస్ చేసినా కూడా 7 years పనిష్మెంటు, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అనేది ఈ సెక్షన్లో పెట్టారు. ఇప్పుడు దీని ఇంకా ఏమన్నారంటే ఇలాంటి చర్యలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చేసినా కూడా నేరమే. పరోక్షంగా అంటే ఏదన్నా వేరే కమ్యూనికేషన్స్ ద్వారా చేసినా, ప్రత్యక్షంగా పాల్గొని చేసినా ఇలాంటి నేరాలు చేసి ఇవి అన్నీ కూడా 7 years మినిమం పనిష్మెంటు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా 152 సెక్షన్ కింద. ఇప్పుడు దీన్ని ప్రముఖంగా వారు ఏం రాశారంటే దేశ్ ద్రోహ్ సెక్షన్ అని రాశారు. దేశ్ ద్రోహ్ సెక్షన్ అంటే ఇది అంటే దేశద్రోహం అన్నట్టు. అది సెడిషన్ అనేది రాజద్రోహము, ఇది దేశద్రోహం. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, సెడిషన్ 124A తీసిన సంతోషం లేదు. ఇప్పుడు 124A తీసేసి అంతకంటే ఇంకా కఠినతరమైన సెక్షన్ 152 ద్వారా బిఎన్ఎస్. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు అనొచ్చు, దీని ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పోతుంది. ఫ్రీడమ్ టు ఎజిటేట్ అంటే ఉద్యమించే అధికారం ఉండదు, హక్కు ఉండదు, మాట్లాడే హక్కు ఉండదు, ఏముండదు, భావ వ్యక్తీకరణ హక్కు ఉండదు. ఇది ఈ సెక్షన్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మన అనుభవంలో మనం నేర్చుకున్నది ఏంటంటే కొత్త సెక్షన్ వచ్చిందంటే పోలీసు వారు దాన్ని విపరీతంగా వాడేస్తారు. ఏంటంటే ఏ నేరమైనా దాని కిందికి వచ్చే గుంజే ప్రయత్నం చేస్తారు. అది మన అనుభవంతో చెప్పాను, ముఖ్యంగా మాలాంటి అడ్వకేట్లకు అనుభవం కాబట్టి చెప్తున్నా. సో ఈ ప్రమాదం అనేది చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది భారతదేశానికి, ప్రజలకు, శాంతి కాముకులకు, హక్కుల కోసం పోరాడే వారికి ఈ సెక్షన్ మీద చాలా ఉన్నది. ఇప్పుడు ఈ సెక్షన్ మొదట్లో సార్ చెప్పినట్టుగా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది. ఇప్పుడు చట్టం రూపొందించే ముందే స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేసేది ఉంటే బాగుండేది. స్టేక్ హోల్డర్స్ అంటే సంబంధిత వ్యక్తులని కన్సల్ట్ చేయలేదు. సంబంధిత వ్యక్తులు ఎవరు? ఇక్కడ బార్ అసోసియేషన్స్ని కన్సల్ట్ చేయలేదు, బార్ కౌన్సిల్స్ని కన్సల్ట్ చేయలేదు, మన జ్యూరిస్టులని, ప్రముఖ న్యాయ కోవిదులని కన్సల్ట్ చేయలేదు, న్యాయశాస్త్రంలో అనుభవం ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేయలేదు, సామాజిక కార్యకర్తలను కన్సల్ట్ చేయలేదు, ఉద్యమకారులని కన్సల్ట్ చేయలేదు. ఎవరైనా కన్సల్ట్ చేసింది ఎవరిని అంటే అమిత్ షా గారు మోడీ గారిని కన్సల్ట్ చేశారు, మోడీ గారు అమిత్ షాని చేశారు. ఈ ఇద్దరు కలిసిపోయి స్టాండింగ్ కమిషన్ కన్సల్ట్ చేశారు. స్టాండింగ్ కమిటీ వారు 3 చట్టాలని రూపొందించేసి వాళ్ళ చేతిలో పెడితే 120 మంది ప్రతిపక్ష సభ్యులని సస్పెండ్ చేసి 3 చట్టాలు 5 రోజుల పాటు చట్ట రూపం వచ్చేసింది. మనకు ఇప్పుడు 1 జూలై నుంచి మనకు వచ్చింది. సో ఇది ఒక చాలా 152 బిఎన్ఎస్ యాక్ట్ అనేది కూడా చాలా
ఆందోళనకరమైన అంశం. తర్వాత ఈ చాప్టర్ 16 అనేది కూడా కొత్తగా ఇందులో పొందుపరచడం జరిగింది. 298 నుంచి 302 సెక్షన్స్ ఉంటాయి ఇందులో. చాప్టర్ 16 ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఒక రిలీజియన్కి వ్యతిరేకంగా చేసే నేరాలన్నీ కూడా చాప్టర్ 16లో పెట్టారు. రిలీజియన్కి, ఎందుకంటే మనం ఇందులో ఇప్పుడు చాలా రకాల రిలీజియన్స్ వారు ఉండొచ్చు. కొంతమంది ముస్లిమ్స్ ఉండొచ్చు, హిందూస్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఇవన్నీ మనకు అవసరం, ఎందుకంటే మీరు పొద్దున్న లేస్తే మీరు ప్రజలలో ఉంటారు కాబట్టి మీకు ఇది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. చాప్టర్ 16లో కొత్తగా అఫెన్సెస్ అగెనిస్ట్ రిలీజియన్ అంటే మతానికి వ్యతిరేకంగా చేసే నేరాలని 298 నుంచి 302 వరకు ఈ చాప్టర్లో పొందుపరిచారు. ఇందులో ఏం చెప్తారంటే ఒక్కొక్క సెక్షన్ కింద ఏం చేస్తే ఏ నేరము, ఎంత పనిష్మెంట్ అనేది చెప్తారు. 298 కింద ఏం చెప్తారంటే ఏదైనా ఒక ఆలయాన్ని దేవాలయం అంటే ఆలయమే కాదు, ప్లేస్ ఆఫ్ వర్షిప్ అన్నారు. ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే పూజించే ప్రార్థనా స్థలం, అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు. ప్రార్థనా స్థలాన్ని డ్యామేజ్ చేసిన లేదా అందులో ఉండే పూజించే విగ్రహాలని డ్యామేజ్ చేసిన ఒక మతాన్ని ఒక ఫీలింగ్స్ని గాయపరిచే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తే ఇది 298 కింద నేరంగా పరిగణించి ఏమన్నారంటే 2 years లేదా ఫైన్. 298 కింద 2 years లేదా అంటే ప్రార్థనా స్థలాలని ధ్వంసం చేయడం కానీ లేదా పూజించే విగ్రహాలని ధ్వంసం చేయడం కానీ ఒక మతాన్ని యొక్క ఫీలింగ్స్ని గాయపరిచే ఉద్దేశంతో చేసినప్పుడు 298 కింద ఇది అఫెన్స్, 2 years లేదా ఫైన్ ఉన్నది. తర్వాత 299 కింద ఏముందంటే దీని కింద దురుద్దేశపూర్వకంగా ఒక మతాన్ని, ఒక రిలీజియన్ని కించపరిచే విధంగా వర్డ్స్ అంటే పదాలు ఉపయోగించడం కానీ లేదా సైగలు చేయడం కానీ లేదా కనిపించే విధంగా ఫోటోలు పెట్టడం కానీ, పోస్టర్స్ వెతికేయడం కానీ, బ్యానర్స్ కట్టడం కానీ, ఒక రిలీజియన్కి ఫీలింగ్స్ని గాయపడే విధంగా ఏ వ్యక్తి అయినా ఏదైనా కార్యక్రమం చేస్తే అది 299 కింద 3 years విత్ ఫైన్ ఇది. తర్వాత 300 ఏముంటుందంటే 300 ఒక సమూహాన్ని, ఒక ప్రొసెషన్ పోతుంటుంది. ఒక ముస్లిమ్స్కి మొహరం సందర్భంగా పోతుంది, హిందూస్కి బతుకమ్మ అప్పుడు పోతుంది అసెంబ్లీ, ఒక ప్రొసెషన్, ఒక ర్యాలీని. అట్లాంటి ర్యాలీని భంగపరచడం చేస్తే ఇది 300 కింద ఇది అఫెన్సు. ఇది 1 year విత్ ఫైన్ 300 కింద. 301 ఏం చెప్తుందంటే ఒక శ్మశానంలో బరియల్ ప్లేస్లో పోయి ఏదైనా ఒక రిలీజన్కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం, బరియల్ ప్లేస్లో పోయి అక్రమంగా ప్రవేశించి ఆ ప్రదేశంలో ఏదైనా ఫీలింగ్స్ని, వాళ్ళ సంబంధిత రిలీజియస్ ఫీలింగ్స్ని భంగపరిచే విధంగా ఏదైనా దుశ్చర్య చేస్తే అది 301 కింద 1 year విత్ ఫైన్ ఉన్నది. తర్వాత 302 ఐపీసీ ఏమంటుందంటే ఇది ఆల్మోస్ట్ 299 సెక్షన్ ప్రకారంగానే, అంటే ఒక పదాల ద్వారా చెప్పడం కానీ లేదా ఒక వ్యక్తి చెవులో గుసగుసలు తిట్టడం కానీ, రిలీజన్ తిట్టడం కానీ ఇలాంటివి చేస్తే అది కూడా 302 కింద 1 year విత్ ఫైన్. సో 298 to 302 అనేది చాప్టర్ 16లో కొత్తగా ఇది పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఇది తెలుసుంటే మన తెలిసిన వాళ్ళకు ఈ విధంగా చేయకూడదని చెప్పొచ్చు, లేకుంటే తప్పుడు కేసు పెట్టినప్పుడు ఈ విధంగా చేస్తేనే నేరం సార్, ఇది చేయనప్పుడు మీరు ఎట్లా నేరం పెట్టారని మనం అడగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత 304 బిఎన్ఎస్ యాక్ట్లో స్నాచింగ్ అనేది ఒక కొత్త అఫెన్స్ పెట్టారు. స్నాచింగ్ అంటే లాక్కోవడం, తెలుగులో స్నాచింగ్ అంటే లాక్కోవడం. ఇది అంతకుముందు లేదు. ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్లో 304 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఇది ఒక కొత్త చట్టం పెట్టారు, కొత్త నేరం పెట్టారు. ఏంటంటే ఇందులో దొంగతనం చేసే క్రమంలో
దొంగతనం చేసే క్రమంలో అకస్మాత్తుగా కానీ దౌర్జన్యపూరితంగా కానీ బలవంతంగా కానీ ఏదైనా వస్తువుని ఓనర్ దగ్గర నుంచి గుంజుకుంటే అది స్నాచింగ్. అది ఇప్పుడు నేరం. అంతకుముందు ఏముండేది నేరం? దొంగతనం నేరమే ఉండేది. దొంగతనం నేరం ఉండేది. ఇప్పుడు కొత్తగా 304 BNS యాక్ట్ కింద స్నాచింగ్ అన్నది కూడా ఒక ప్రత్యేకమైన నేరం కింద చెప్పారు. ఏమంటే దొంగతనం చేసే క్రమంలో అకస్మాత్తుగా కానీ బలవంతంగా కానీ దౌర్జన్యపూరితంగా కానీ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా వస్తువుని గుంజుకుంటే లాక్కుంటే అది స్నాచింగ్. అది ఇప్పుడు అఫెన్స్. అది మళ్ళీ మీకు 3 years వరకు పనిష్మెంటు. తర్వాత దొంగతనాన్ని నేరం కూడా థెఫ్ట్ నేరం, దొంగతనం నేరాన్ని కూడా ఇంకా ఎక్కువ చేశారు, ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు ఏమన్నారంటే వెహికల్ దొంగతనం చేసినా దొంగతనం కిందకే, లేకుంటే వెహికల్లో ఏదైనా వస్తువుని దొంగతనం చేసినా దొంగతనమే, తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీని దొంగతనం చేసినా దొంగతనమే, లేదా విగ్రహాలని లేదా పెద్ద పెద్ద విలువైన వస్తువులని మన ప్లేస్ ఆఫ్ వర్షిప్ ప్రార్థనా మందిరాల నుంచి దొంగతనం చేసినా ఇప్పుడు దొంగతనం కిందకే పరిగణించబడతాయి. మినిమం 7 years పనిష్మెంట్ ఇచ్చారు దీనికి. సెక్షన్ 305 ఆఫ్ BNS యాక్ట్. సో ఇది BNS యాక్ట్ గురించి మీకు కావాల్సినంత మేరకు చెప్పాను. మనం సిఆర్పిసి సెక్షన్, సిఆర్పిసి అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఈ యాక్ట్ గురించి మనం కొంత అవసరమైన మేరకు నేర్చుకున్నాము. ముఖ్యంగా ఈ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ ఏమున్నాయంటే కొన్ని కోర్టులని రద్దు చేశారు. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ 3rd class రద్దు చేశారు. తర్వాత మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ కోర్ట్స్ని రద్దు చేశారు. తర్వాత అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టుని రద్దు చేశారు. 10 లక్షలు అంతకు మించి జనాభా ఉన్న నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీగా డిక్లేర్ చేసే అధికారం ఉంది. 10 లక్షలు అంతకు మించి జనాభా ఉండాలి. అలాంటి మెట్రోపాలిటన్ సిటీ డిక్లేర్ చేసిన సిటీలో మెట్రోపాలిటన్ కోర్ట్స్ మేజిస్ట్రేట్స్ ఉండేవారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జెస్, మెట్రోపాలిటన్ కోర్ట్స్ ఉండేవి. ఇక్కడ మన ఖమ్మంలో ఇప్పుడు మెట్రోపాలిటన్ కాదు కాబట్టి మన దగ్గర ఏముంటారు? జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ 1st class, జూనియర్ సివిల్ జడ్జు అని ఉంటారు. సో ఇప్పుడు మెట్రోపాలిటన్ కోర్ట్స్ అనేది తీసేశారు. సెక్షన్ 8, సెక్షన్ 10, సెక్షన్ 10 to 16 వరకు సిఆర్పిసిలో ఇవి తీసేశారు. ఇప్పుడు సిఆర్పిసిలో కొన్ని ఫస్ట్ మీకు ముందు తొలగించిన సెక్షన్స్ మీకు చెప్తాను. ఫస్ట్ కొన్ని తొలగించిన సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 8, సెక్షన్ 8 తొలగించారు, సెక్షన్ 10 తొలగించారు. ఏది సిఆర్పిసిలో ఉన్న పాత సెక్షన్ 8, సెక్షన్ 10, సెక్షన్ 16 నుంచి 19, సెక్షన్ 27, సెక్షన్ 144A, సెక్షన్ 153, సెక్షన్ 355 ఈ సెక్షన్ తొలగించారు. సెక్షన్ 8 అంటే అది మెట్రోపాలిటన్ ఏరియాకి మెట్రోపాలిటన్ కోర్ట్స్ నియమించే అధికారం స్టేట్ గవర్నమెంట్కి సెక్షన్ 8 కింద ఉండేది సిఆర్పిసిలో. ఇప్పుడు ఆ సెక్షన్ తొలగించారు కాబట్టి ఇప్పటి నుంచి ఇక 1 జూలై 2024 నుంచి మెట్రోపాలిటన్ సిటీలో అయినా కూడా మెట్రోపాలిటన్ కోర్ట్స్ అనరు వాటిని మామూలుగా ఇక్కడ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ 1st class అని ఎట్లా పిలుస్తున్నారో అట్లాగే పిలుస్తారు వాటిని. సో మెట్రోపాలిటన్ కోర్ట్స్ అన్నవి 1/7/24 తర్వాత ప్రభుత్వానికి మెట్రోపాలిటన్ కోర్ట్స్ నియమించే అధికారం లేదు, ఎందుకంటే సెక్షన్ 8 రద్దు కాబడింది కాబట్టి. తర్వాత సెక్షన్ 10 రద్దు చేశారు. సెక్షన్ 10 ఏంటంటే సబార్డినేషన్ ఆఫ్ అసిస్టెంట్ జడ్జెస్ కోర్ట్. సెక్షన్ 10 ఏం చెప్తుందంటే సబార్డినేషన్ ఆఫ్ అసిస్టెంట్ జడ్జెస్. ఇప్పుడు ఏముండేది? సెషన్స్ కేసులు ఉంటాయి. సెషన్స్ కేసులు అంటే పెద్ద తీవ్రమైన నేరాలని సెషన్స్ కోర్టు విచారిస్తుంది. సాధారణంగా అంతకుముందు సెక్షన్ 6, 8 ప్రకారంగా ఏముండేదంటే హైరార్కీ ఆఫ్ కోర్ట్స్లో ఏముండేదంటే క్రిమినల్ కోర్ట్స్ ఏముంటాయంటే హైకోర్టు, సెషన్స్ కోర్టు, అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఇవి ఉండేది.
సెక్షన్ 8లో సిఆర్పిసి పాత సెక్షన్లో. ఇప్పుడు అది సెక్షన్ 8 సెక్షన్ 10 తొలగించారు కాబట్టి ఇప్పుడు అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ అనేది లేదు, అసిస్టెంట్ సెషన్ జడ్జెస్ అనేది లేదు. అంటే ఇప్పుడు 1/7/2024 తర్వాత ఉండదు ఇక. అంటే ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, మరి ఇప్పుడు అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ అంటే సబ్ కోర్టులు. ఇప్పుడు సబ్ కోర్టులో ఉన్న క్రిమినల్ కేసులన్నీ ఏం కావాలి అనేది మీకు అనుమానం రావచ్చు. దానికి నా సమాధానం ఏంటంటే, ఇప్పుడు సబ్ కోర్టులలో ఎన్ని కేసులు ఉన్నా కూడా ఇవి అయిపోయే వరకు సబ్ కోర్టులే, సబ్ జడ్జిలే వారు క్రిమినల్ కేసులు తీర్పులు ఇస్తారు, వాటిని పరిశీలిస్తారు. క్రిమినల్ కేసులు నడిపినప్పుడు సివిల్ కేసులు నడిపినప్పుడు సీనియర్ సివిల్ జడ్జి అంటారు ఆ జడ్జిని. క్రిమినల్ కేసులు నడిపినప్పుడు ఏమంటారు ఆ జడ్జిని? అసిస్టెంట్ సెషన్ జడ్జి అంటారు. అసిస్టెంట్ సెషన్ జడ్జి అంటారు. ఇప్పుడు 1/7/24 నుంచి అసిస్టెంట్ సెషన్ జడ్జి అనేది ఉండడు. కాకపోతే ఇప్పుడు ఉన్న కేసులు మాత్రము ఈ అసిస్టెంట్ సెషన్ జడ్జి, ఇప్పుడున్న సబ్ జడ్జి గారు, సీనియర్ సివిల్ జడ్జి గారే ఆ కోర్టులనే ఇప్పుడు అయిపోయే వరకు. ఇప్పుడు ఒక్క కోర్టులో 50 ఉన్నా, 100 ఉన్నా, 150 ఉన్నా, ఇవి మొత్తం తుది తీర్పు వచ్చే వరకు ఈ జడ్జి గారులే నడిపిస్తారు. సో ఇప్పుడు సెక్షన్ 10 తీసేశారు సిఆర్పిసి నుంచి వెళ్ళి. కొత్తగా ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 10, దానికి సంబంధించిన సెక్షన్ 10 లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు 1/7/24 తర్వాత అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులు అనేవి ఉండవు. అదొకటి. తర్వాత 10 తర్వాత 16 నుంచి వెళ్ళి 19 సెక్షన్లు తీసేశారు. 16 నుంచి వెళ్ళి 19 ఇవి మొత్తం మెట్రోపాలిటన్ కోర్టుకు సంబంధించిన సెక్షన్లు. మెట్రోపాలిటన్ కోర్టే తీసేశారు కదా, మెట్రోపాలిటన్ ఏరియా సెక్షన్ 8 రద్దు చేశారు కాబట్టి ఆ కోర్ట్స్ కూడా లేవు, ఆ సెక్షన్స్ కూడా ఉండవు. కాబట్టి 16 నుంచి వెళ్ళి 19 సెక్షన్స్ కూడా పాత సిఆర్పిసి ఉన్న సెక్షన్స్ రద్దు చేశారు, డెలీట్ చేశారు అన్నమాట. డెలీట్ అంటే తొలగించారు. ఇప్పుడు కొత్త యాక్ట్లో లేవు అవి. తదుపరి 16 నుంచి 19 తర్వాత 27 అంటే ఇది ఈ బాల నేరస్తులకు సంబంధించిన కోర్టు. ఆ జ్యూడిక్షన్ కూడా ఇప్పుడు 1/7/2024 తర్వాత ఉండదు. అది మామూలు కోర్టులనే వాటిని కూడా విచారిస్తారు. బాల నేరస్తులు ఇప్పుడు బాల నేరస్తులు అంటే ఎవరు? ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చినాక 16 అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు బాల నేరస్తులు. ఒకప్పుడు 17 ఉండే, ఒకప్పుడు 18 కూడా ఉండే. మొదట్లో 18 ఉండే, తర్వాత 17 చేశారు, ఇప్పుడు 16 చేశారు. వాళ్ళని బాల నేరస్తులుగా పరిగణిస్తారు. ఇప్పుడు ఆ జ్యూడిక్షన్ 27 అనేది తీసేశారు. తదుపరి 144A. 144A అంటే ఇది మనకు 144 సెక్షన్ పెడతారు కదా. 144 సెక్షన్ ఎప్పుడు పెడతారంటే, ఒక పబ్లిక్ పీస్ కనుక భంగం కలుగుతుంది, కొంతమంది వ్యక్తుల ద్వారా కానీ ఒక వ్యక్తి ద్వారా కానీ భంగం కలిగే అవకాశం ఉంది అన్నప్పుడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటే కలెక్టర్ కానీ, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అంటే ఆర్డీఓ కానీ, తర్వాత వారికి ఈ సెక్షన్ కింద ఒక నోటిఫై చేసి దానికి ఈ ఏరియాలలో ఇంతమంది కంటే ఎక్కువ ఉండొద్దు, ఇంతమంది తిరగద్దు, వీళ్ళు రావద్దు అనేది ఒకటి 144 కింద నోటీస్ ఇచ్చేది ఉండే. అది 2 months అమల్లోకి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్టేట్ గవర్నమెంట్కి పొడిగించే అధికారం ఇచ్చారు, 6 months వరకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు తదుపరి దాన్ని రద్దు చేసే అధికారం కూడా ఇచ్చారు. దాన్ని రద్దు చేయాలని ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తుదారుని వినాలని కూడా సెక్షన్లో ఉంది. ఇప్పుడు 144A కూడా దానికి సంబంధించిన సెక్షనే కాబట్టి అది కూడా తీసేశారు. 144 ఉంది కానీ ఇప్పుడు అది కొత్త సెక్షన్ అది. 144 వచ్చి మళ్ళీ ఇప్పుడు వేరేది చెప్తాను అది. దెన్ 153 అంటే ఇంతకుముందు చెప్పాను కానీ మీకు, ఈ వెయిట్స్ అండ్ తూనికలు కొలతల సంబంధించిన నేరాలు పోలీసు వారు రిజిస్టర్ చేసే అధికారం ఉండేది. 153 ఏం చెప్తుందంటే, ఒక పోలీస్ ఆఫీసర్ పవర్ టు ఎంటర్, పవర్ టు ఇన్స్పెక్ట్, పవర్ టు బుక్ ఏ కేసు. అంటే ఒక ఏదైనా షాప్లో ప్రవేశించడానికి అధికారం ఉంటుంది, 153 కింద ఉండేది. అప్పుడు ఇన్స్పెక్ట్ చేసే, పరిశీలించే అధికారం ఉండేది. ఒక నేరం జరిగిందని భావిస్తే ఈ సెక్షన్ కింద నేరం రిజిస్టర్ చేసే అధికారం కూడా 153 కింద ఉండేది పోలీస్ ఆఫీసర్కి. ఇప్పుడు అధికారం తీసేశారు. ఇప్పుడు ఓన్లీ తూనికల కొలతల శాఖ వారే 1/7/24 తర్వాత ఇలాంటి కేసులు ఇన్స్పెక్ట్ చేయడం కానీ పెట్టడం కానీ వారే చేయాలి. పోలీసు వారికి ఉన్న అధికారాలు 153 కింద ఉన్న అధికారాలు రద్దు చేశారు.
దెన్ నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అంటే మెట్రోపాలిటన్ కోర్టు జడ్జిమెంట్. అది మెట్రోపాలిటన్ కోర్టు ఏ విధంగా తీర్పియాలి, ఏ ముసాయిదాలో తీర్పియాలనేది చెప్పేది 355. మెట్రోపాలిటన్ కోర్ట్సే తీసేశారు కాబట్టి ఆ జడ్జిమెంట్ ఆ సెక్షన్ కూడా అనవసరం కాబట్టి అది కూడా తొలగించారు. సో ఇది ఇప్పుడు అయినాక నెక్స్ట్ మనకు ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సంహితలో మనకు ఇంపార్టెంట్, మనకు పోలీసు వారికి మనకు సాధారణంగా కొన్ని విషయాలలో జరిగే వాదోపవాదాల విషయంలో సెక్షన్ 15 అనేది కూడా మనకు ఇంపార్టెంట్. సెక్షన్ 15 BNSS యాక్ట్. మీరు BNSS అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత. సెక్షన్ 15 కింద ఏం చేశారంటే స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఇచ్చారు. ఏమని? స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని నియమించే అధికారం ఇచ్చారు. సెక్షన్ 15 కింద సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని నియమించే అధికారం ఇచ్చారు. అంతకుముందు ఏముండేది? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు, సబ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉండేది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే MRO, RDO, కలెక్టర్ ఉండేది. ఇప్పుడు 15 కింద ఏమిచ్చారంటే స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని నియమించే అధికారం సెక్షన్ 15 కింద సంబంధిత రాష్ట్రాలకు ఇచ్చారు. ఎవరు నియమించాలయ్యా అంటే నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు. నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఇప్పుడు పోలీసు వారిని కూడా ఈ వ్యవస్థలోకి జొప్పించారన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతకుముందు ఏం జరిగేది? ఈ సెక్షన్ ఈ అపాయింట్మెంట్ లేకముందు సెక్షన్ 15 కంటే ముందు అంతకుముందు ఏమయ్యేది? ఎక్కడైనా సపోజ్ ఏదైనా ఏరియాలో పబ్లిక్ ఆర్డరు, పబ్లిక్ పీసు బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేసేది? ఈ పోలీసు వారు ఏం చేసేది? ఒక రిపోర్ట్ రాసుకొని, ఒక అప్లికేషన్ రాసుకొని కలెక్టర్ దగ్గరకో, RDO దగ్గరకో, మేజిస్ట్రేట్ దగ్గరకో పోయి వాళ్ళు అర్జీ పెట్టుకునేది. అందులో రాసేది గ్రౌండ్స్. వాళ్ళు దాన్ని పరిశీలించి 144 కింద నోటీసు, 144 ప్రొక్లమేషన్ ఇవ్వాలన్నా వద్దా అని నిర్ణయించే అధికారం అప్పుడు కలెక్టర్కు, RDOకు, మేజిస్ట్రేట్కు ఉండేది. ఇప్పుడు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని నియమించడం ద్వారా ఏమవుతుందంటే అందులో ఏం రాశారంటే స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని, పోలీస్ ఆఫీసర్ని నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ అందులో ఇంకా ఏం రాశారంటే సెక్షన్లో ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చేసే అన్ని విధులు వాటితో పాటుగా ఇంకా ఏదైనా గవర్నమెంట్ నోటిఫై చేసిన విధులు కూడా నిర్వర్తించవచ్చు అంట. ఆ నిధులు ఏంటి ఆ విధులు అంటే ఆ విధులు ఎక్కడ క్లారిటీ లేదు. ఈ సెక్షన్లో క్లారిటీ లేదు. 15 సెక్షన్ 15లో BNSS యాక్ట్లో దెర్ ఈజ్ నో క్లారిటీ అనేది లేదు. ఏ విధులు అన్నాడు. ఇంకా ఏదైనా విధులు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధులు నిర్వర్తించవచ్చు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధులు నిర్దేశిస్తుంది, ఎలాంటి విధులు, దెర్ ఈజ్ నో క్లారిటీ. తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా నియమించినప్పుడు అతడికి పోలీసు వారికి అవసరమే లేదు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పోయే అవసరమే ఉండదు. వాళ్ళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వాళ్ళు ఒకటే ఆఫీసులు ఉంటారు. దరఖాస్తు తీసుకొని పెడితే ఇమీడియట్గా 144 ఆ ఏరియాలో 144, ఈ ఏరియాలో 144, రాష్ట్ర వ్యాప్తంగా 144, లేకుంటే సిటీ వ్యాప్తంగా 144 అంటారు. సో ఈ ప్రమాదం ఉంది ఇప్పుడు సెక్షన్ 15 ప్రకారంగా. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఒక డిపార్ట్మెంట్ యొక్క పరిధిలోకి ఇంకో డిపార్ట్మెంట్ని కూడా తీసుకురావడం, అంటే వాళ్ళు చేసే విధులని వీళ్ళు చేయడం, ఇప్పుడు వాళ్ళని తోసిరాదని అంటే బైపాస్ చేసి వాళ్ళు తోసిరాదని వీళ్ళకు అధికారం వస్తుంది. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అంతకంటే తక్కువ పైన ఉన్న అధికారిని నియమించాలన్నప్పుడు ఈ విల్ పాస్ ఆర్డర్ 144 ఉంటాడు. ఇంకోటి 145 to 147 కూడా మీకు CRPSలో ఉన్నది. ఒకటి 145 to 147 ఏం చెప్తుందంటే ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విషయంలో
అది రిమూవల్ ప్రాపర్టీ కావచ్చు, లేదా వాటర్ విషయంలో కానీ నీటి విషయంలో కానీ ఏదైనా రెండు గ్రూపుల మధ్యన సీరియస్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితులలో ఎంఆర్ఓ గారికి అధికారం ఇచ్చారు 145 to 147 కింద. పాతది ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి, మళ్ళీ కొత్త సెక్షన్ చెప్తాను మీకు. ఇప్పుడు ఏమవుతుంది, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు తను తీసుకుంటాడు ఆ పవర్స్. అప్పుడు ఏముండేది, ఎంఆర్ఓ గారు ఏం చేసేది, నోటీస్ ఇచ్చేది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక భూమి విషయంలో సీరియస్ తగాదా ఉన్నది, కోర్టుకు పోయి అది ఆర్డర్ తీసుకురావడానికి టైం పడుతుంది. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది, కర్రలు పట్టుకుని కొట్టుకునే కాడికి వస్తున్నది. అప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చేసేది, ఇద్దరికి నోటీస్ ఇచ్చేది. ఆఫీస్కి పిలిచి ఇద్దరికి ఏం చెప్పేది, ఆ భూమి మీదకి నేను తీర్పిచ్చే వరకు మీరు ఆ భూమి మీదకి పోకూడదు ఎవరు. సో లా అండ్ ఆర్డర్ అనేది కాపాడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమైతే ఈ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అంతకంటే పై అధికారం ఉన్న వ్యక్తిని నియమించినప్పుడు అతను ఈ 145 to 147 పవర్స్ని కూడా వినియోగించుకునే ప్రమాదం ఉంది కదా. అతను కూడా ఈ పవర్స్ని వినియోగించవచ్చు, బికాజ్ ఈజ్ ఎ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఈజ్ ఈక్వలెంట్ టు సమాన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమానంగా నేను స్పెషల్ అంటాడు. అప్పుడు నువ్వు వట్టి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్వి, నేను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇలాంటి సెక్షన్ 15 ఇదొకటి చాలా ప్రమాదకరమైన సెక్షను. ఇది రాజ్యాంగ వ్యతిరేకము, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము, చట్టానికి వ్యతిరేకము. ఒక హైరార్కీ ఉంది మనకు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు కొన్ని ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ చేసే విధులు ఆ డిపార్ట్మెంట్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ విధుల్లోకి ఇంకో డిపార్ట్మెంట్ని ఇంటర్ఫేర్ అయ్యే విధంగా ఈ సెక్షన్ 15 అనేది ఉంటుంది ఒకటి. దెన్ నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 19 సబ్ క్లాస్ 3. సెక్షన్ 19 సబ్ క్లాస్ 3. ఇప్పుడు సాధారణంగా మనకు ఈ మున్సిపల్ కోర్టులలో పోలీస్ కేసులు వాదించడానికి ఏపీఓ ఉంటారు, అసిస్టెంట్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ అని ఉంటాడు. వారిని గవర్నమెంట్ నియమిస్తుంది. గవర్నమెంట్ నియమించడం అన్నది మనకు సిఆర్పిసి, పాత సిఆర్పిసిలో ఉంది. ఈ సెక్షన్లో 19 సబ్ క్లాస్ 3 కొత్త సెక్షన్లో బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో ఏం చేశారంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో జిల్లా మేజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారికి గవర్నమెంట్కి 14 రోజుల నోటీస్ ఇచ్చి ఎవరినైనా నియమించవచ్చు. ఇప్పుడు ఏదైనా కేసు నడపడానికి 14 రోజులు నోటీస్ ఇచ్చి జిల్లా కలెక్టర్ గారు ఎవరినైనా నియమించి కేసు నడపవచ్చు. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న హక్కు, ప్రభుత్వానికి ఉన్న పవర్ అనేది జిల్లా కలెక్టర్కి ఇచ్చి, జిల్లా కలెక్టర్ విచక్షణ అధికారం కింద 14 రోజులు నోటీస్ ఇచ్చి కేసు అపాయింట్ చేయొచ్చు ఒకటి. తర్వాత అంతకుముందు సెక్షన్ 41A ఉండేది కదా మనకు, స్టేషన్ బెయిల్ అంటాం కదా. ఇప్పుడు 41Aని సెక్షన్ 35 కింద మార్చారు. సెక్షన్ 35 పవర్స్ సేమ్ అవే ఉన్నాయి, ఏం తేడా లేదు. నోటీస్ ఇవ్వచ్చు, నోటీస్ ఇచ్చి అప్పీల్ గమనొచ్చు. అప్పీల్ అయినంత కాలము అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుంటే అరెస్ట్ ఎందుకు చేయకూడదు, రీజన్స్ రాసి అరెస్ట్ చేయకుండా ఉండొచ్చు. తర్వాత ఒకవేళ కండిషన్స్ వైలేట్ చేసి అరెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి 41A కింద. తర్వాత ఇందులో వెసులుబాటు ఏం కల్పించారంటే ఒక్కోటి 60 ఏళ్ళు పైబడిన వారికి, తర్వాత ఏదన్నా ఆరోగ్యం బాగలేని వారికి ఏమన్నారంటే 35 సబ్ క్లాస్ 7, 35 బ్రాకెట్లో 7, తర్వాత 179 బ్రాకెట్లో 1. దీని కింద ఏమన్నారంటే 60 ఏళ్ళ పైబడిన వ్యక్తులను కానీ, లేదా ఏదైనా వ్యాధిగ్రస్తులైన వ్యక్తులను కానీ అరెస్ట్ చేయాలంటే 3 సంవత్సరాలు అంతకంటే తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్లలో అరెస్ట్ చేయాలంటే డిఎస్పి గారి అనుమతి ముందస్తుగా తీసుకోవాలి. డిఎస్పి ముందస్తు అనుమతి లేకుండా 3 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష వేసే అఫెన్స్ లోపల
60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులను కానీ ఏదైనా వ్యాధిగ్రస్తులను కానీ అరెస్ట్ చేయాలంటే డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకోవాలనేది ఈ సెక్షన్ చెప్తుంది. అదేవిధంగా ఇదే సెక్షన్ కింద 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులు కానీ లేదా తీవ్రమైన వ్యాధితోటి బాధపడుతున్న వ్యక్తులు కానీ లేదా 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కానీ ఎవరైనా సాక్షులు ఉంటే వారు కోర్టుకు హాజరు కావడంలో మినహాయింపు ఇచ్చారు ఈ సెక్షన్ కింద. మరి ఎట్లా హాజరు కావాలంటే ఇప్పుడు మీకు ఎవిడెన్స్ యాక్ట్లో ఉంటుంది. ఇప్పుడు సాక్షులను కూడా మొదటి నుంచి ఆఖరి సాక్షి వరకు కూడా ఇప్పుడు కొత్త చట్టంలో ఎవిడెన్స్ యాక్ట్లో కానీ సిఆర్పిసిలో కానీ ఏమన్నారంటే ఆడియో వీడియో మీన్స్ ద్వారా కూడా విచారించవచ్చు. అంటే అట్లాంటి సాక్షి ఇంట్లో ఉండే దరఖాస్తు పెట్టుకోవాలి, నేను రాలేను, నాకు ఈ తీవ్రమైన వ్యాధి ఉంది, లేదా నా వయసు 70 సంవత్సరాలు, నేను కోర్టుకు రాలేను, నాకు మినహాయింపు ఇవ్వండి అంటే అప్పుడు ఆడియో వీడియో మీన్స్నే ఆ వ్యక్తి యొక్క సాక్ష్యము కోర్టు వారు తీసుకుంటారన్నమాట. అది ఈ సెక్షన్ కింద 35(7), 179(1) బిఎన్ఎస్ యాక్ట్ కింద. తదుపరి మీకు ఇంకోటి ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే 43 సబ్ క్లాస్ 3. ఇది ఇంపార్టెంట్ మీకు. ఇది నేరస్తునికి బేడీలు వేసే విషయంలో ఈ సెక్షన్ 43 సబ్ క్లాస్ 3. మీ అందరికీ తెలుసు, మీ ఖమ్మంలోనే మార్కెట్ యార్డ్లోనే పెద్ద అప్పుడు కేసు అయింది, చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగినాయి, అవన్నీ పెద్ద అయింది కదా. అప్పుడు ఇంతకుముందు ఏముండేదంటే 43 సబ్ క్లాస్ 3 కింద అంతకుముందు అరెస్ట్ చేసే క్రమంలో సీరియస్ అఫెన్స్ చేసిన నేరస్తుని కానీ లేదా టెర్రరిస్ట్ లాంటి వ్యక్తులను కానీ లేదా సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తులను కానీ అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలోనే బేడీలు వేసే అధికారం ఉండేది. ఇప్పుడు 43 సబ్ క్లాస్ 3 కింద ఈ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద ఏం చేశారు, దాని పరిధిని ఇంకా పెంచారు. అరెస్ట్ చేసే క్రమంలోనే కాదు, కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో కూడా బేడీలు వేయవచ్చు. ఎవరికి వేయవచ్చు అంటే సీరియస్ నేరం, తీవ్రమైన నేరం చేసిన వాళ్ళని. తీవ్రమైన నేరం అంటే రేపు, యాసిడ్ అటాకు, తర్వాత టెర్రరిస్టులు, తర్వాత సైబర్ క్రైమ్స్, ల్యాండ్ గ్రాబింగ్, సీరియస్ కేసులు, రేపు అని ఇట్లాంటివి నేరస్తులని అరెస్టు చేసే క్రమంలోనే కాదు బేడీలు వేసే అధికారం పోలీసులకు, కోర్టులో ప్రొడ్యూస్ చేసే అధికారం కూడా పోలీసు వారికి ఉంది అని 43(3)లో చెప్పారు. దీన్ని మొన్న 1 జూలైకి వచ్చింది కదా, 2 జూలైకు 3 జూలైకు ఏమైంది, కొత్తగూడెంలో భద్రాచలంలో హ్యాండ్ కవర్స్ చేసి పట్టుకొచ్చారు. ఎందుకు పట్టుకొచ్చారంటే రేప్ కేసులో ఉన్నాడు కాబట్టి పట్టుకొచ్చారంటారు వరకు. సో ఇంతకుముందే చెప్పారు, చట్టాలని వాడుకున్నట్లో పట్ల పోలీసు వాళ్ళు మించిన వారికి ఎవరు ఉండరు, మనం దాని లాస్ట్లో ఉంటాం మనం. సో ఇది 43(3) అన్నది కొత్త చట్టంలో పెట్టిన ఒక వెసులుబాటు. ఏంటంటే అరెస్ట్ చేసే క్రమంలో కాదు, కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో కూడా కొన్ని సీరియస్ అఫెన్స్లో కూడా, అన్నిట్లో కాదు, అన్ని నేరాలలో కాదు, సీరియస్ అఫెన్సెస్ లైక్ రేపు, యాసిడ్ అటాకు, టెర్రరిస్టులు, వాళ్ళకు హ్యాండ్ కప్స్, ఈవెన్ ప్రొడక్షన్ ఆఫ్ అక్యూజ్ బిఫోర్ కోర్టు కూడా మీరు అప్పుడు కూడా బేడీలు వేయవచ్చు అన్నది 43(3). తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 53 53 ఏం చెప్తుందంటే, అంతకుముందు ఏదైనా నేరస్తుని పట్టుకున్నాక మెడికల్ ఎగ్జామినేషన్ డాక్టర్ ద్వారా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ద్వారా చేయాలంటే ఎస్ఐ ఆఫ్ పోలీసు అంతకు మించి పైన ఉన్న ఆఫీసరే అప్లికేషన్ పెట్టుకోవాలండేది. ఇప్పుడు 53లో ఏం చేశారంటే ఎనీ పోలీస్ ఆఫీసర్ కెన్ ఫైల్ సచ్ అప్లికేషన్. అంటే ఈవెన్ కానిస్టేబుల్ కూడా అట్లాంటి అప్లికేషను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర దరఖాస్తు పెట్టి ఈ నేరస్తుడు మీరు పరీక్షించి నాకు సర్టిఫికేట్ ఇవ్వమని అడిగే వెసులుబాటు 53 ద్వారా ఇచ్చారు. అంతకుముందు ఎస్ఐ అంతకంటే పైన ఉన్న వ్యక్తే చేయాలి, అదొకటి. తర్వాత 63, 64, 70 3 సెక్షన్లు, 63, 64, 70 సెక్షన్లు ఏమన్నారంటే నేరస్తునికి కానీ సాక్షికి కానీ కోర్టు సమన్ అన్నది ప్రత్యక్షంగా కాకుండా ఈవెన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మోడ్లో కూడా చేయొచ్చు. అంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో పంపొచ్చు, లేదా వాయిస్ మెయిల్లో పంపొచ్చు,
లేదా ఇంకా వేరే ఏ విధంగా ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా పంపవచ్చు. ఈ 3 సెక్షన్ల కింద నేరస్తుని కానీ సాక్షి కానీ ఇప్పుడు వెసులుబాటు ఎందుకు ఇచ్చారంటే ఇది త్వరితగతిన కేసుల విచారణ జరగాలండి. లేకుంటే కొన్నిసార్లు నేరస్తునికి సమన్ ఇవ్వడానికి సంవత్సరం పడుతుంది. తర్వాత 66 సెక్షన్ కింద ఏం చేశారంటే 66 సెక్షన్ కింద BNSS యాక్ట్ కింద ఒక ఇంట్లో ఉన్న మహిళను కూడా ఆ ఇంట్లో వేరే వ్యక్తికి ఇచ్చే సమను మహిళకు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మహిళను కూడా పురుషులతో సమానంగా ట్రీట్ చేశారు ఇప్పుడు ఈ యాక్ట్లో. అంతకుముందు ఏముండేది, అడల్ట్ మేల్ మెంబర్ అని ఉండేది. అడల్ట్ మేల్ మెంబర్ అంటే పురుషునికే ఇవ్వాలి ఉండేది. ఇప్పుడు 66లో ఏం చేశారంటే దాన్ని ఒక స్త్రీకి కూడా వర్తింపజేశారు. అడల్ట్ ఫిమేల్ మెంబర్ కూడా ఇస్తే నా నేరస్తునికి ఇచ్చినట్టే. తర్వాత 105 ఇంపార్టెంట్ సెక్షన్, ఇది ఇంకోటి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇంపార్టెంట్ చెప్తున్నాను ఎందుకంటే టైము దగ్గర పడుతుంది కాబట్టి. 105లో ఏం చెప్పారంటే ఇంతకుముందు సాధారణంగా పోలీసు వారు ఎక్కడో ఒక నేరస్తుని పట్టుకునేది, ఇద్దరు పంచులను పిలిచినామండి, ఆ పంచుల సమక్షంలో విచారించినామండి, ఇద్దరు నేరం ఒప్పుకున్నాడండి, నేను కత్తితో పొడిచానన్నాడండి, కత్తిని మా ఇంట్లో మెత్త కింద పెట్టాననండి, తీసుకెళ్ళి మా మెత్త కిందకి వెళ్ళి కత్తి తీసి మాకు ఇచ్చాడు, అక్కడ మేము పంచుల సమక్షంలో పంచనామా రాసుకున్నాం, బరామత్ చేసుకున్నాం అని చెప్పేది. సో అప్పుడు ఏమైందంటే ఇది తప్పుడు సాక్ష్యాలు కూడా సృష్టించే అవకాశం ఉందని భావించి మనం చట్టం చేసిన వారు ఏం చేశారంటే ఈ 105 పెట్టారు. ఇప్పుడు ఈ 105లో ఏంటంటే ఇట్లాంటి సందర్భాలలో తప్పనిసరిగా ఆ మొత్తం వీడియోగ్రఫీ తీయాలన్నారు. మొత్తం ప్రక్రియని వీడియోగ్రఫీ తీయాలి. 105లో సెర్చ్ అండ్ సీజర్ విషయంలో జరిగిన ప్రతి ప్రక్రియని, టోటల్ ప్రక్రియని వీడియోగ్రఫీ తీయాలన్నారు. ఒకటి. 2 ఏం చెప్పారంటే ఆ సందర్భంలో ఏదైనా వస్తువులు నేరస్తుని దగ్గర నుంచి బరామత్ చేసుకుంటే వాటి లిస్టు రాయాలన్నారు. నేరస్తుని దగ్గర నుంచి బరామత్ చేసుకుంటే వాటి లిస్టు రాయాలి. ఆ లిస్టు మీద ఆ పంచులు ఎవరైతే ఉంటారో వారి సంతకాలు తీసుకోవాలన్నది 105 105 సెక్షన్ BNSS యాక్ట్. ఇప్పుడు ఏం చేశారంటే వీడియోగ్రఫీ ఇవంతా మ్యాండేటరీ చేశారు, కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఇందులో 2 విషయాలు. ఇప్పుడు ఇది లాభమా నష్టమా అంటే, లాభం అంటే నిజాయితీ గల ఆఫీసర్ ఉంటే లాభమే, నిజాయితీ లేని ఆఫీసర్ ఉంటే ఏమవుతుంది, వాడు హీ కెన్ క్రియేట్ ఎవిడెన్స్ ఆల్సో. ఇప్పుడు ఇవన్నీ ట్యాంపరింగ్కి ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నాయి కదా. ఈవెన్ ఈ వీడియోగ్రఫీ కూడా ట్యాంపరింగ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, దీని ద్వారా ఏం చేశారు, దీనికి ఇలాంటి సాక్ష్యానికి చాలా హై అడ్మిసిబిలిటీ ఇచ్చారు. అంటే అడ్మిసిబిలిటీ అంటే ఆమోదయోగ్యమైన, అంటే చాలా పెద్ద ఎవిడెన్స్ కింద ఆమోదించాల్సిందే, ఇలాంటి ఎవిడెన్స్ నమ్మాల్సిందే అన్నట్టు ఇచ్చారు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ వీడియోగ్రఫీ ట్యాంపర్ చేయొచ్చు, సంతకాలు ట్యాంపర్ చేయొచ్చు, ఎక్కడో తీసుకొని ఎక్కడో సంతకం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, తద్వారా ఏమవుతుందంటే ఇది నిజమే, సాక్ష్యం నిజమే అని నమ్మే ప్రమాదం ఎక్కువ ఉంది. తప్పుడు సాక్ష్యాలను కూడా, ట్యాంపర్ చేసిన ఎవిడెన్స్ని కూడా నిజమే అని చెప్పి నమ్మే ప్రమాదం ఎక్కువ ఉంది ఇప్పుడు. అంటే యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్ ఇట్స్ మై అప్రిహెన్షన్. తర్వాత ఇంకో సెక్షన్ ఏంటంటే 107 BNSS యాక్ట్ 107. ఇది కూడా చాలా ప్రమాదకరమైన సెక్షన్ 107 BNSS యాక్ట్లో. ఇందులో ఏముందంటే అంతకుముందు CRPCలో 102 కింద 102 CRPC కింద ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక నేరం ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఏదైనా వస్తువు ఆ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఆ వస్తువుని సీజ్ చేసే అధికారం ఆ పోలీస్ ఆఫీసర్కి ఉండేది 102 కింద CRPC పాత సెక్షన్లో. ఇప్పుడు 107 BNSS యాక్ట్లో ఏమన్నారంటే స్థిరాస్తులు చరాస్తులు కూడా అటాచ్ చేయించవచ్చు. ఇప్పుడు కోర్టు వారి పర్మిషన్ తోటి అంటే ఏమన్నారు 107 అంటే ఏదైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఓ ఫలానా స్థిరాస్తి ఈ నేరస్తుడు ఈ నేరం చేయడం ద్వారానే అది సంపాదించాడు అని కనుక అతనికి అనుమానం ఉన్నా అతను మేజిస్ట్రేట్ గారి దగ్గర దరఖాస్తు పెట్టి, అయ్యా ఈ ప్రాపర్టీ ఏదైతుందో ఈ నేరం చేసే
నేరం చేసిన వచ్చిన పైసల నుంచో నేరం చేయడం ద్వారానే సంపాదించాడు. కాబట్టి మీరు తీర్పు అయ్యే వరకు ఆ ప్రాపర్టీని మీరు జప్తు చేయమని అడిగే అధికారం ఇప్పుడు 107 ఇచ్చారు. నేరస్తుందే కాదు, ఇంకా ఎంత దూరం పోయారంటే నేరస్తుని యొక్క బంధువులు, నేరస్తుని యొక్క సన్నిహితులు, వారు సంపాదించిన ఆస్తి మీద కూడా ఇతని అనుమానం ఉంటే, ఏదో నాకు అనుమానం ఉన్నది, ఇది ఈ కారణాల వల్ల అనుమానం ఉన్నది కాబట్టి మీరు ఈ ఆస్తిని, స్థిరాస్తే కాదు స్థిరాస్తిని కూడా మీరు జప్తు చేయండి, తుది తీర్పు వచ్చే వరకు మీరు జప్తు చేయమని అడిగే అధికారం 107లో పోలీసు వారికి ఇచ్చారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక నేరస్తుని హరాస్ చేయదలుచుకుంటే పోలీసు వారు ఈ సెక్షన్ 107 ఉపయోగిస్తే వాడి పని గోవిందా. సో ఇలాంటి విస్తృతమైన అధికారాలు ఇచ్చారు. ఇంత విస్తృతమైన అధికారాలు ఇవ్వడం వల్ల ఒక పౌరుని యొక్క హక్కులకు, ఎందుకంటే రైట్ టు లివ్, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు అక్వైర్ ప్రాపర్టీ కూడా ఫండమెంటల్ రైటే, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఇచ్చిన రైటే. ఇప్పుడు ఆ రైటుకు తీవ్రమైన భంగం కలుగుతుంది 107 బిఎన్ఎస్ యాక్ట్ వల్ల. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒక కొత్త చట్టం పెట్టాలి. దేశంలో ఎక్కడ నేరం జరిగినా కూడా ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు మనం. అక్కడ ఆ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఏ పోలీస్ జ్యూడిక్షన్లో జరిగితే ఆ పోలీస్ స్టేషన్కి దాన్ని పట్టుబడ చేయాలి. ఇది జీరో ఎఫ్ఐఆర్ 173 కొత్త చట్టంలో బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో. తర్వాత ఇంకొకటి చాలా ప్రమాదకరమైనది, మన వ్యక్తులకు హక్కులకు భంగం కలిగించే సెక్షన్ ఏంటంటే 173. దీనికి పాత చట్టంలో 154 అంటే ఎఫ్ఐఆర్లో ఉండేది. అప్పుడు ఏముండేది, ఎఫ్ఐఆర్లో ఏదైనా పోలీస్ స్టేషన్లో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే నమ్మదగిన నేరము. కాగ్నిజబుల్ అంటే తెలుగులో నమ్మదగిన నేరం గురించి ఏ సమాచారం వచ్చినా కూడా పాత సెక్షన్ 154 ప్రకారంగా తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ కట్టాలి. కట్టి ఏమన్నారంటే ఈ సమాచారం కనుక 354 ABCD అంటే ఒక మహిళ యొక్క దానికి భంగం కలిగించి అవుట్రేజింగ్ ది మాడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ 354 ABCD, తర్వాత 376 ABCDE, తర్వాత యాసిడ్ అటాక్స్. ఈ నేరాలు కనుక సంబంధించిన సమాచారం ఉంటే కంపల్సరీగా ఒక లేడీ ఆఫీసరే ఆ ఎఫ్ఐఆర్ రాయాలి, లేడీ ఆఫీసరే చేయాలని ఉన్నది. తర్వాత ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలని ఉండే. ఇప్పుడు ఇందులో సబ్ క్లాస్ 3లో 173 సబ్ క్లాస్ 3లో ఒక సెక్షన్ ఒక విషయం పొందుపరిచారు. ఏమని పొందుపరిచారంటే 7 సంవత్సరాలు అంతకు తక్కువ ఉన్న నేరం పనిష్మెంట్ ఉన్న సెక్షన్లలో 7 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యన పనిష్మెంట్ ఉన్నది. 3 years to 7 years పనిష్మెంట్ ఇచ్చే ఏ సెక్షన్లో కనుక నమ్మదగిన సమాచారం అంటే కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించిన సమాచారం కనుక ఇస్తే ఎఫ్ఐఆర్ ఇమ్మీడియట్గా ఇవ్వకుండా 14 రోజుల పాటు దాన్ని జాప్యం చేసే ప్రిలిమినరీ ఎంక్వైరీ అనే పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా 14 రోజుల పాటు ఆపే అధికారం ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చారు. సబ్ క్లాస్ 3 173 కింద 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉన్న ఏ నేరం సంబంధించినా కానీ కాగ్నిజబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే నమ్మదగిన నేరం సంబంధించిన సమాచారం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేదు. అంతకుముందు కాగ్నిజబుల్ అఫెన్స్ సమాచారం ఉంటే కంపల్సరీగా మ్యాండేటరీ ఉండే ఎఫ్ఐఆర్. అప్పుడు ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే సూపరింటెండెంట్ కంప్లైంట్ చేసే అధికారం ఉండే. ఇప్పుడు సబ్ క్లాస్ 3 కింద ఏం చేశారంటే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉండే ఏ సెక్షన్ విషయంలో కనుక ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో వస్తే దాన్ని 14 రోజుల పాటు ప్రిలిమినరీ ఎంక్వైరీ పేరు మీద నిలుపుదల చేసే అధికారం ఇప్పుడు పోలీసు వారికి ఇచ్చారు. ఇది మళ్ళీ అతను సూపరింటెండెంట్ ఆఫ్ డిఎస్పీ పర్మిషన్ తీసుకొని 14 రోజుల పాటు దాన్ని పక్కకు పెట్టచ్చు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు
3 నుంచి 7 సెక్షన్స్ అంటే ఇప్పుడు 498A ఉంది, అది 3 నుంచి 7 సెక్షన్ సంవత్సరంలో ఒకటే ఉంటుంది. అట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే దీని ద్వారా విక్టిమ్నే విక్టిమైజ్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వారు చేసే అవకాశం ఉంది. ఒక బాధితురాలనే బాధ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా బాధితురాలే బాధతో ఎంతో పుట్టెడు బాధతో పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 14 రోజుల వరకు పక్కకు పెడతారంటే బాధితురాలకి ఏం న్యాయం జరుగుతుంది? ఈ 14 రోజులలో ఏదైనా జరగకపోవచ్చు, కానీ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఒక సెక్షన్ మనకు మన హక్కులకు భంగం కలిగించే సెక్షను. ఇంకోటి ఏం చేశారంటే 183(6)A 183 సెక్షన్స్ 2 చెప్పారు. అదేంటంటే 10 సంవత్సరాలకు అంతకు మించి శిక్ష ఉన్న కేసులలో సాక్షుల వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు అంతకు మించి శిక్ష ఉన్న నేరాలకు సంబంధించిన కేసులలో సాక్షుల యొక్క వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ గారు ఇప్పుడు రికార్డ్ చేయాలి. అంతకుముందు 164 CRPC కింద పోలీసు వారు దరఖాస్తు పెట్టుకుంటేనే రికార్డ్ చేసేది, జడ్జి గారికి సొంతంగా పవర్ లేకుండా రికార్డ్ చేసేది. ఇప్పుడు ఈ సెక్షన్ కింద ఏం చేశారంటే 10 సంవత్సరాలు అంతకు మించి శిక్ష ఉన్న నేరాలలో సాక్షుల వాంగ్మూలాలు రికార్డ్ చేయాలి. 176 కింద 183 కింద 183(6)A కింద ఏమన్నారంటే రేప్ కేసులలో రేపుకు గురిగాబడ్డ ఆడ మనిషి యొక్క వాంగ్మూలాన్ని కంపల్సరీగా లేడీ జ్యుడిషియల్ ఆఫీసర్ రికార్డ్ చేయాలి. ఒకవేళ లేడీ జ్యుడిషియల్ ఆఫీసరు అందుబాటులో లేకపోతే మగ జ్యుడిషియల్ ఆఫీసర్ రికార్డ్ చేయొచ్చు, కానీ ఒక ఉమెన్ సమక్షంలో రికార్డ్ చేయాలన్నారు. ఒక స్త్రీ సమక్షంలో, వేరే స్త్రీ సమక్షంలోనే రికార్డ్ చేయాలి. అంటే ఫస్ట్ కంపల్సరీగా లేడీ జ్యుడిషియల్ ఆఫీసర్నే రికార్డ్ చేయాలి రేపు విక్టిమ్ కేసు సాక్ష్యాన్ని. ఒకవేళ లేడీ జ్యుడిషియల్ ఆఫీసర్ లేకపోతే పురుషుడు చేయొచ్చు, తర్వాత కానీ ఒక స్త్రీ సమక్షంలోనే రికార్డ్ చేయాలి. తదుపరి ఇంకోటి ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే మనకు 311A CRPCలో 311A అని ఒకటి ఉండేది. అందులో ఏముండేదంటే 311Aలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఒక నేరస్తుని యొక్క హ్యాండ్ రైటింగ్ కానీ సిగ్నేచర్స్ కానీ అవసరం ఉంటే, విచారణలో భాగంగా నేరస్తుని యొక్క సిగ్నేచర్స్ కానీ హ్యాండ్ రైటింగ్ కానీ అవసరం ఉంటే పోలీసు వారు దరఖాస్తు పెట్టుకుంటే ఆ నేరస్తుని పిలిచి కోర్టులో అతని సిగ్నేచర్ను హ్యాండ్ రైటింగ్స్ ఇవ్వమని అడిగే అధికారం 311A కింద మేజిస్ట్రేట్ గారికి ఉండేది అంతకుముందు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఆ సెక్షన్ 311Aని ఇప్పుడు 349 సెక్షన్ 311A సెక్షన్ 349 అయింది. ఇందులో ఇంకా విస్తృతమైన అధికారులు ఇచ్చారు కోర్టు వారికి. ఒక హ్యాండ్ రైటింగ్ను సిగ్నేచర్సే కాకుండా ఫింగర్ ప్రింట్స్ కూడా తర్వాత వాయిస్ శాంపిల్స్ కూడా ఇవ్వమనే అధికారం మేజిస్ట్రేట్కి ఉంది ఇప్పుడు 349 సెక్షన్ కింద. అంతకుముందు 311A CRP సెక్షను దానికి ఇప్పుడు 349 అయింది BNSS యాక్ట్లో. అప్పుడు 311A కింద ఓన్లీ హ్యాండ్ రైటింగ్స్ను సిగ్నేచరే ఇవ్వమనే అధికారం ఉండేది మేజిస్ట్రేట్ నేరస్తుని. ఇప్పుడు 349 కింద ఆ 2 అధికారాలతో పాటుగా ఫింగర్ ప్రింట్స్ అంటే వేలిముద్రలు కూడా, తర్వాత వాయిస్ శాంపిల్స్ అంటే మన గొంతు మన వాయిస్ శాంపిల్స్ కూడా ఇవ్వమని అడిగే అధికారం ఇప్పుడు మేజిస్ట్రేట్ గారికి ఇచ్చారు 349 కింద. ఇంకా ఏమన్నారంటే అరెస్ట్ కాని వ్యక్తిని కూడా పిలిచే ఇవ్వమని అధికారం ఉంది. అరెస్ట్ కాని వ్యక్తిని కూడా అంటే అక్యూజ్డ్ కాకుండా కోర్టు ముందు లేకున్నా కూడా పలానా వ్యక్తి యొక్క వేలిముద్ర నాకు అవసరం, ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తి యొక్క వాయిస్ శాంపిల్స్ నాకు అవసరం, దాని ద్వారా నేరం నిరూపించడానికి నాకు అవకాశం ఉందని దరఖాస్తు పెడితే అరెస్ట్ కాని వ్యక్తిని కూడా అడిగే అధికారం ఉంది. తర్వాత 336 కింద ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. 356 కింద ఏమన్నారంటే ఇంకోటి ఒక విస్తృతమైన అధికారం ఇచ్చారు కోర్టు వారికి. ఏమి ఇచ్చారంటే అంతకుముందు ఒక నేరస్తుడు తప్పించుకొని పారిపోతే అప్పుడు ఏం చేసేవారు,
జామీదారులకు నోటీస్ ఇచ్చేవారు. జామీదారులు కూడా తీసుకురాకపోతే అప్పుడు ఆ నేరస్తుని యొక్క మూవబుల్ ప్రాపర్టీస్ అటాచ్ చేసేవారు. అది కూడా కాకపోతే అప్పుడు ప్రొక్లెయిమ్ చేసేవారు. ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ కింద ట్రీట్ చేసి సాక్ష్యం రికార్డ్ చేసి లాంగ్ పెండింగ్ కేసు కింద ఎల్పిసి కింద పక్కకు పెట్టేవారు. ఎప్పుడైతే అరెస్ట్ అవుతాడో అప్పుడు కేసు నడిచేది మళ్ళీ. అది పాత ప్రొసీజర్. ఇప్పుడు 356 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద ఏమన్నారంటే అట్లాంటి ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ కేసు కూడా నేరస్తుని యొక్క ప్రజెన్స్ లేకున్నా కూడా కేసు నడిపి తీర్పు ఇవ్వచ్చు. ఇప్పుడు 356 కింద ఇప్పుడు ఏంటంటే నేరస్తుడు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ తప్పించుకొని తిరుగుతున్నాడు, చట్టానికి దొరకట్లేదు, అట్లాంటి వ్యక్తి మీద కూడా కేసు నడిపి అతని యాబ్సెన్స్లో తీర్పు ఇవ్వచ్చు ఇప్పుడు 356 కింద. తర్వాత ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే ఇంకోటి 336 కింద ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, కేసు పరిశోధించిన ఆఫీసర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక సాక్ష్యాలప్పుడు లాస్ట్కు ఆఫీసర్ సాక్ష్యం తీసుకుంటారు కదా. ఇప్పుడు ఆ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయినా, రిటైర్ అయినా, చనిపోయినా కూడా ఆ ఆఫీసర్ ప్లేస్లో ఇప్పుడున్న ఆఫీసర్ వచ్చి సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. అంతకుముందు ఆ ఆఫీసరే చెప్పాలనేది, వాడు రాకపోతే కేసు క్లోజ్ అయ్యేది, అదేది. ఇప్పుడు 336 కింద ఏమన్నారంటే సక్సెసివ్ ఆఫీసర్, ఆ ఆఫీసర్ పోయినాక కొత్త ఆఫీసర్ వస్తాడు కదా ఆ పోలీస్ స్టేషన్కి, ఆ ఆఫీసర్ ఇప్పుడు ఆ పాత ఆఫీసర్ చేసిన ఇన్వెస్టిగేషన్ విషయంలో ఇది కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. ఇది ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇవ్వలేదు, ఈవెన్ డాక్టర్స్కి ఇచ్చారు. ఏమైనా పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ చేస్తే ఆ డాక్టర్స్కి ఇచ్చారు, ఎనీ పబ్లిక్ ఆఫీసర్కి ఇచ్చారు, ఎక్స్పర్ట్కి ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఆ సంబంధిత ఎక్స్పర్ట్ కానీ, సంబంధిత డాక్టర్ కానీ, సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ ట్రాన్స్ఫర్ అయినా, రిటైర్ అయినా, చనిపోయినా కూడా సక్సీడింగ్ ఆఫీసర్ ఎవరున్నా వారు వచ్చి వారి తరఫున వీరి సాక్ష్యం చెప్పడానికి 336 కింద ఇచ్చారు. దీని ద్వారా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కొత్త ఆఫీసర్ని అడిగితే వాడు ఏం చెప్తాడు, నేను రికార్డ్ చేయలేదు, నాకు తెలియదు అంటాడు. సో చట్ట ప్రకారంగా కొన్ని ఉంటాయి అడిగేటి ప్రశ్నలు. అప్పుడే ఆ సమాధానం రాబట్టినప్పుడే నేరస్తునికి లాభం జరుగుతుంది చట్ట ప్రకారంగా. ఇప్పుడు అవకాశం కోల్పోవడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా. తర్వాత ఈ ఎవిడెన్స్ యాక్ట్ విషయంలో మీకు 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎవిడెన్స్ యాక్టు, భారతీయ సాక్ష్య అధినియం. ఇందులో ముఖ్యమైన మార్పు ఏంటంటే సెక్షన్ 1లో ముఖ్యమైన మార్పులు చేశారు. అంతకుముందు ఉన్న ఎవిడెన్స్ యాక్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ఇది వర్తించేది కాదు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా ఇప్పుడు ఈ యాక్ట్ వర్తిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన మార్పు. ఇంకో మార్పు ఏం చేశారంటే ఈ యాక్టు, ఎవిడెన్స్ యాక్టు కోర్టు మార్షల్ ప్రొసీడింగ్స్కి ఆర్మీ యాక్ట్ కింద కోర్టు మార్షల్ ప్రొసీడింగ్స్ అయినా, నేవల్ డిసిప్లిన్ యాక్ట్ కింద అయినా, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ కింద అయినా కూడా ఈ 3 చట్టాల కింద ఏదైనా కోర్టు మార్షల్ అంటే మిలిటరీలో జరిగే కోర్టు వేరే ఉంటుంది, దాన్ని కోర్టు మార్షల్ అంటారు. అప్పుడు ఈ ఎవిడెన్స్ యాక్ట్ వాటికి వర్తించకపోయేది. అప్పుడు ఈ కొత్త చట్టంలో అది తొలగించారు. ఇప్పుడు కోర్టు మార్షల్ ప్రొసీడింగ్స్ కూడా ఈ ఎవిడెన్స్ యాక్ట్ వర్తిస్తుంది. ఇది రెండవ ఇంపార్టెంట్ మార్పు. ఇంకా ఇంపార్టెంట్ మార్పు ఏం చేశారంటే ఎవిడెన్స్ యాక్ట్లో ఈ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అనేది ఉండే 45 కింద. ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అంటే అప్పుడు ఏదైనా కోర్టు ఫారిన్ లా కానీ, ఆర్ట్ కానీ, సైన్స్ కానీ వాటి మీద ఏదైనా ప్రత్యేకమైన నాలెడ్జ్ ఉన్న వారి యొక్క సాక్ష్యం అవసరమని భావించినప్పుడు అట్లాంటి వాటిని ఎక్స్పర్ట్స్ని పిలిచి అది సెక్షన్ 45 కింద ఎవిడెన్స్ యాక్ట్ కింద వాళ్ళ ఎవిడెన్స్ తీసుకునేది. అది అడ్మిసిబిలిటీ ఉండేది, ఆమోదయోగ్యం ఉండేది. ఇప్పుడు 45ని సెక్షన్ 39 అయింది. ఇప్పుడు ఇందులో ఆ ముగ్గురు కాకుండా కూడా ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయినా కూడా ఇప్పుడు ఎక్స్పర్ట్ కింద ట్రీట్ చేసి కోర్టు ఆ ఎక్స్పర్ట్ని పిలిచి ఆ సాక్ష్యం తీసుకొని ఆ సాక్ష్యాన్ని ఆమోదించవచ్చు కోర్టులో. ఇప్పుడు ఎనీ ఎక్స్పర్ట్ అదర్ దాన్ 3 ఎక్స్పర్ట్ ఇన్ ఫారిన్ లా, ఆర్ట్ అండ్ సైన్స్. ఇప్పుడు అవి కాకుండా కూడా ఇక వేరే ఏ ఎక్స్పర్ట్ అయినా కూడా సెక్షన్ 39 కింద ఇప్పుడు అడ్మిసిబుల్. దెన్ నెక్స్ట్ ఇంకోటి సెక్షన్ ఈ డిజిటల్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఇప్పుడు అంతకుముందు సెక్షన్ 65B ఉండేది. ఇప్పుడు సెక్షన్ 64 అయింది. అందులో ఏంటంటే డిజిటల్ రికార్డ్, ఎలక్ట్రానిక్ రికార్డు కూడా ఇప్పుడు అడ్మిసిబుల్.
అంతకుముందు అది ప్రాథమిక సెకండరీ ఎవిడెన్స్ ఉండేది, ద్వితీయ శ్రేణి ఎవిడెన్స్ ఉండేది. ఇప్పుడు అది ప్రాథమిక ఎవిడెన్స్ ఏది, ప్రైమరీ ఎవిడెన్స్ ఏది అంటే వేరే డాక్యుమెంట్ లెక్క. ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ ఉందనుకోండి, ప్రూవ్ చేస్తే డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే అది ప్రైమరీ ఎవిడెన్స్. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే కంప్యూటర్లో ఉన్నది కానీ, ల్యాప్టాప్లో ఉన్నది కానీ, మన సెల్ ఫోన్లో ఉన్నది కానీ, ఏదైనా ఎలక్ట్రానిక్ అండ్ ఆప్టికల్ మ్యాగ్నెటిక్ మీడియాలో రికార్డ్ అయిన ఏ ఎవిడెన్స్ అయినా కూడా ఇప్పుడు ప్రైమరీ ఎవిడెన్స్ కింద ట్రీట్ చేస్తారు. కాకపోతే సర్టిఫికేట్ అప్పుడు పాత ఎవిడెన్స్ యాక్ట్ 65B ప్రకారంగా సర్టిఫికేట్ అవసరం ఉండేది. ఇప్పుడు సెక్షన్ 64 ప్రకారంగా కూడా సర్టిఫికేట్ అవసరమే. సో ఇది ముఖ్యంగా కొన్ని మార్పులు ఎవిడెన్స్ యాక్ట్లో వచ్చిన మార్పులు ఏంటంటే, ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని బాగా అడ్మిసబిలిటీ అంటే ఆమోదయోగ్యతని పెంచారు ప్రతి దాంట్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను మీకు నేను, రైట్ అపియరెన్స్ స్టేజ్ నుంచి తీర్పు వరకు కూడా ఒక కేసు, సెషన్స్ కేసు కానీ, క్యాలెండర్ కేసు అంటే మెజిస్ట్రేట్ కోర్టుల కేసు కానీ ఓన్లీ ఆడియో అండ్ వీడియో మీన్స్ ద్వారా విచారించి తీర్పు కూడా ఇచ్చే అంత వెసులుబాటు ఇప్పుడు కొత్త చట్టాలలో ఎలక్ట్రానిక్ మీడియా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కు, డిజిటల్ ఎవిడెన్స్కి, డిజిటల్ రికార్డుకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే ఒక నేరస్తుడు కోర్టులో ప్రవేశపెట్టిన స్టేజ్ నుంచి తీర్పు ఇచ్చే స్టేజ్ వరకు కూడా అతని పరోక్షంలోనో ఎలక్ట్రానిక్ మీడియాలో అతను కనిపిస్తాడు, అతను ఉంటాడు, అతన్ని అడగవచ్చు. 330 ఛార్జెస్ కూడా ఎలక్ట్రానిక్ ఆడియో వీడియో మీన్స్ ద్వారా చేయొచ్చు, తీర్పు కూడా ఆడియో వీడియో మీన్స్ ద్వారా చేయొచ్చు. సో దానికనే ఇప్పుడు ఈ ముఖ్యంగా సెక్షన్ 63 to సెక్షన్ 65 ఎవిడెన్స్ యాక్ట్లో ఈ భారతీయ సాక్ష్య యాక్ట్లో చాలా మార్పులు తెచ్చారు. మార్పులు కూడా ఇంతకుముందు చెప్పినట్టు పాత యాక్ట్లో ఉన్న సెక్షన్సే ఇందులో పొందుపరిచారు. కాకపోతే సెక్షన్స్ మార్చారు, చట్టంలో ఒక పేరు మారింది తప్పించి పాత చింతకాయ పచ్చడే ఇది 10% మార్చారు, ఏం పెద్ద మారలేదు. సో ఇది భారతీయ సాక్ష్య అధినియమం గురించి.